యా హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో మనం పార్ట్ 1 అయితే అయిపోయింది నెంబర్ సిస్టమ్. సో ఎవరైతే చూడలేదో డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది అండ్ ప్లే లిస్ట్ కూడా యాడ్ చేసి ఉంది. సో వెళ్ళి అది చూసి ఇది స్టార్ట్ చేస్తున్నారో అది చూడండి. సో బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, నా సజెషన్ ఏంటంటే లైక్ ఎవరైతే ఓకే, ఎవరైతే సో ప్రిపేర్ అవుతున్నారో, సో ఫస్ట్ చాలా మంది అందరు ప్రిపేర్ అవుతారు, బట్ కొంతమందికే జాబ్ వస్తుంది. ద రీజన్ ఏంటంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళల్లో సో 10th లో 9+ పాయింట్స్ ప్లస్ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఓకేనా, ఇంటర్లో మనకి 70+, 80+ వచ్చిన వాళ్ళు ఉంటారు. ఈవెన్ బీటెక్ వాళ్ళు కూడా 70+ వచ్చిన వాళ్ళు ప్రాక్టీస్ అవుతూ ఉంటారు. రీజన్ ఎందుకు అందరికీ రావట్లేదు, సో ఎందుకు కొంతమందికే వస్తుంది. సో ఇప్పుడు 10th లో మనకి నార్మల్గా 7 పాయింట్స్ 6 పాయింట్స్ వచ్చిన వాళ్ళు, సో ఇంటర్లో ఈవెన్ ఇంటర్ వచ్చి ఆపేసిన వాళ్ళకి కూడా జాబ్ వస్తుంది. ఓకే, వీళ్ళకి ఎందుకు రాదు అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. ఓకేనా, కన్సిస్టెన్సీ ఇంపార్టెంట్. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే, మనం చేసే తప్పు ఏంటంటే, ఒక సబ్జెక్ట్ దొరికిన ఒక వీడియో దొరికినప్పుడు మనం ఫస్ట్ ఏం చేస్తాం తెలుసా, దాన్ని గ్రాప్ చేసుకోవడానికి ట్రై చేయం. సో దాన్ని ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాం. ఓకేనా, ఆ ఛానల్ని లేకపోతే సేవ్ చేసుకొని ఆ తర్వాత చూడొచ్చులే అని వదిలేస్తాం. నువ్వు ఎప్పుడైతే ఓకే, నీ మైండ్ సెట్ అనేది ఇప్పుడు నేను చెప్పే విధంగా ఉంది అంటే, మనం ఏంటంటే జీవితంలో ఎప్పుడు కూడా సక్సెస్ అవ్వం. సో ఎప్పుడు దొరికితే అప్పుడు, ఓకేనా, ఎప్పుడు దొరికితే అప్పుడు సబ్జెక్ట్ నేర్చుకోవడానికి, ఓకేనా, ఒక వీడియో దొరికిందంటే ఫస్ట్ దాన్ని బ్రెయిన్ లోకి పంపించడానికి ట్రై చేయాలి మనం. ఓకేనా, సో నువ్వు సబ్స్క్రైబ్ చేసుకుని పెట్టుకోవడం వల్ల నీకు లాభం ఉండదు. నువ్వు ఆ వీడియోని సేవ్ చేసి డౌన్లోడ్ చేసి పెట్టుకోవడం వల్ల మనకి ఎలాంటి లాభము కూడా ఉండదు. తర్వాత చూడొచ్చులే అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు బిఫోర్ గోయింగ్ టు ద వీడియో, మనం ఆల్రెడీ నెంబర్ సిస్టంలో టైప్ 3 చేసుకున్నాం అనమాట. టైప్ 2, 3 అయిపోయింది. టైప్ 4 ఇప్పుడు. దీంట్లో వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్, కాంపోజిట్ నెంబర్స్ అవి వస్తాయి. సో ఫస్ట్ అవి అసలు అంటే ఏంటో చూద్దాం. ఓకే, బిఫోర్ మనం ఏంటంటే, మీకు తెలుసు, ఫస్ట్ కాన్సెప్ట్ చెప్పుకున్న తర్వాత త్రూ కాన్సెప్ట్ ద్వారా మనం ప్రీవియస్ క్వశ్చన్ డిస్కస్ చేస్తున్నాం. ఓకేనా, ఫస్ట్ ఏంటంటే మనకి న్యాచురల్ నెంబర్స్. ఓకేనా, న్యాచురల్ నెంబర్స్ మనం తెలుగు యాజ్ వెల్ యాజ్ ఇంగ్లీష్లో చెప్తున్నాం. న్యాచురల్ నెంబర్స్ అంటే ఏంటి? సహజ సంఖ్యలు అని. సహజ సంఖ్యలు. ఓకే, సహజ సంఖ్యలు. న్యాచురల్ నెంబర్స్, సహజ సంఖ్యలు అంటే మనకు అందరికీ తెలుసు ఏంటి. లైక్ దీన్ని ఎంతో మనం డినోట్ చేస్తాం. 1, 2, 3, 4, 5 అండ్ సో వన్. 1 నుంచి స్టార్ట్ అయితే నీకు అండ్ సో వన్ ఉంటే అదేంటంటే న్యాచురల్ నెంబర్స్. లేదు నీకు మనకు వచ్చేసరికి 0తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, 0 యాడ్ అయ్యి 1, 2, 3, 4 ఇలా వెళ్తుంది అంటే వీటిని ఏమంటాం అంటే మనం దీన్ని హోల్ నెంబర్స్ అంటాం. ఓకే, హోల్ నెంబర్స్ ఆర్ పూర్ణాంకాలు. పూర్ణాంకాలు పూర్ణాంకాలు అంటాం. ఎప్పుడు? 0తో స్టార్ట్ అవుతాయి. నెక్స్ట్ ఫర్దర్ గా మన పూర్ణాంకాలు అయిపోయింది. అండ్ ఫర్దర్ గా నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఏంటంటే ఆ పూర్ణ సంఖ్యలు. సంఖ్యలు పూర్ణ సంఖ్యలు అంటే మనం తెలుగులో వచ్చేసరికి ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ ఇంటీజర్స్ ఓకే, ఇంటీజర్స్. ఓకే, ఇవి వచ్చేసరికి నీకు ఏంటంటే మైనస్ నుంచి స్టార్ట్ అవుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ అండ్ సో ఆన్, -3, -2, -1, 0, 1, 2, 3 ఇలా ఉన్న వాటిని ఏమంటాం అంటే ఇంటీజర్స్ అంటాం. ఇంటీజర్స్ ఓకే, పూర్ణాంకాలు అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వచ్చేసరికి మనకి పూర్ణాంకాలు, ఇంటీజర్స్ అయిపోయింది. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే రేషనల్ నెంబర్స్. రేషనల్, ఇర్రేషనల్ సపరేట్ టాపిక్, అంటే సపరేట్ మనకి మోడల్స్ ఏ ఉన్నాయి అనమాట. రేషనల్ 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 నెంబర్స్ దీన్ని ఏమంటామంటే అకరణీయ సంఖ్యలు అంటాం. రేషనల్ నెంబర్స్. సో దీంట్లో కండిషన్స్ ఏంటంటే, రేషనల్ నెంబర్స్ అకర్ణీయ సంఖ్యలు అంటే మనకు తెలుసు, భిన్న రూపంలో రాసే సంఖ్యలను రేషనల్ నెంబర్స్ అంటాం. సో ఏంటి, దీన్ని నార్మల్ గా క్యూతో సూచిస్తాం. అంటే లైక్ A/B ఫామ్ లో ఉండాలి. సో
చెప్తాగండి. ఏ బై బి ఫామ్ లో ఉండాలి. ఓకే. సో క్యూ ఈక్వల్ టు ఏ బై బి ఉండాలి. ఓకేనా, ఏ బై బి రూపంలో ఉండాలి. అండ్ మీకు ఏ అండ్ బి రెండు వచ్చేసరికి బిలాంగ్స్ టు ఇంటీజర్స్, అంతే కదా. ఏబి వచ్చేసరికి ఇంటీజర్స్, బిలాంగ్స్ టు ఇంటీజర్స్. అంటే లైక్ చూడండి, ఇంటీజర్స్ అంటే నథింగ్ బట్ మనకేంటి, మైనస్ నుంచి స్టార్ట్ అయ్యి ప్లస్ తో ఎండ్ అయ్యేవి ఏంటంటే ఇంటీజర్స్. ఇప్పుడు నువ్వు -3/2 రాసావనుకో, ఇది కూడా ఒక నార్మల్ గా ఒక రేషనల్ నెంబర్. సో మైనస్ లేక ప్లస్ తో నువ్వు రాసావనుకో, ఇది కూడా. సో అందుకని చెప్పేసి ఏ అండ్ బి రెండు వచ్చేసరికి బిలాంగ్స్ టు ఇంటీజర్స్ అన్నమాట. సో నాట్ న్యాచురల్ నెంబర్స్. బిలాంగ్స్ టు న్యాచురల్ నెంబర్స్ అంటే న్యాచురల్ నెంబర్స్ కూడా ఉంటాయి, బట్ ఇంటీజర్స్ అనేవి కూడా న్యాచురల్ నెంబర్స్ పార్ట్ కదా. సారీ, న్యాచురల్ నెంబర్స్ అంటే అంటే సహజ సంఖ్యలు అంటే పూర్ణాంకాల్లో పార్ట్ కదా. పూర్ణాంకాల్లో, పూర్ణ సంఖ్యలలో పార్ట్ కదా. పూర్ణాంకాల్లో పార్ట్ యాజ్ వెల్ as పూర్ణ సంఖ్యలో కూడా ఒక పార్ట్. సో అందుకని చెప్పేసి ఏబి బిలాంగ్స్ టు ఐ అని పెడతాం. ఓకే. అండ్ మనకు వచ్చేసరికి నెక్స్ట్ ఫర్దర్ గా బి నాట్ ఈక్వల్ టు 0. ఈ కండిషన్ మనం చదవం ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇగో ఇది ఏ బి బిలాంగ్స్ టు ఐ, ఇది ఏంటో లేదని వదిలేస్తాం. బి నాట్ ఈక్వల్ 0. ఇప్పుడు ఏ బై బిలో బి అనేది నాట్ ఈక్వల్ టు 0 అన్నాడు. ఎందుకు? ఇప్పుడు ఇన్ కేసు ఏ బై 0 అయిందనుకో, నీకు ఇన్ఫినిటీ వస్తుంది. అప్పుడు అది ఎక్కడ నీకు రేషనల్ నెంబర్ అవుతుంది, అండ్ అది ఎక్కడ రేషియో అవుతుంది కదా, అవ్వదు కదా. సో అందుకని చెప్పేసి ఇదో ఈ టూ కండిషన్స్, ఇది ఇంపార్టెంట్ కూడా మనకి ఫర్దర్ గా స్టేట్ ఎగ్జామ్స్ లో కానివ్వండి, కండిషన్ అడిగినప్పుడు. సో నీకు రేషనల్ నెంబర్ అంటే తెలుసు, బట్ మనకేంటంటే కండిషన్ తెలుసు, బట్ మనకేంటంటే యాజ్ వాట్ రూపంలో మనం రాయలేం. ఓకే, వీటిని రేషనల్ నెంబర్స్ అని చెప్పేసి అంటాం. సో ఇప్పటి వరకు ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫర్దర్ గా మనకు వచ్చేసరికి, ఓకే, ఫర్దర్ వచ్చేసరికి కర్ణీయ సంఖ్యలు కూడా రాద్దాం. కర్ణీయ ఇర్రేషనల్. ఇర్రేషనల్ అంటే కరణీయ సంఖ్యలు. కరణీయ సంఖ్యలు అంటే మనకి ఏ బై ఏ బై బి ఏ ఏ బై బి రూపంలో రాయలేని సంఖ్యలను కరణీయ సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ కరణీయ సంఖ్యలు అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు వచ్చేసరికి ఏంటి, కరణీయ సంఖ్యలలో లైక్ ఇప్పుడు రూట్ లో నెంబర్ √3 కానీ, √10 కానీ, √20 ఈ నెంబర్స్. ఓకే. నెక్స్ట్ మనకి ఫర్దర్ గా పై పై కూడా మనకి కరణీయ సంఖ్య కిందకే వస్తుంది. దీంట్లో కూడా మనకి ఏంటంటే ఆ, దస్ ఇప్పుడు 1.25 3 2 4 5 7 3 ఇలా వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా. 1 పాయింట్ తర్వాత డిఫరెంట్ గా అంటే రిపీట్ అవ్వకుండా వచ్చే నెంబర్స్ ఉంటాయి కదా. వాటన్నిటిని కూడా మనం ఏమంటాం అంటే, సో కరణీయ సంఖ్యలు అని చెప్పేసి అంటాం. ఓకే. నార్మల్ గా అంతం అయ్యే దశాంశాలు, ఓకే, అంతం కాని దశాంశాలు ఇలా ఉంటాయి అన్నమాట. ఓకే. నెక్స్ట్ ఇప్పుడు నార్మల్ గా మనకి పాయింట్ వచ్చి దశాంశాలు అంటే పాయింట్ వచ్చి 0.5 ఇలా ఉందనుకో, ఇదేంటి ఇప్పుడు పాయింట్ ఉంది, ఇక్కడ కూడా పాయింటే కదా అని చెప్పేసి అంటారు. ఇది వచ్చేసరికి రేషనల్ అవుతుంది. ఓకేనా. అంటే ఎందుకు ఇది రేషనల్ ఉంటాం అంటే, నీకు ఆ దశాంశం అనేది ఒక 1 వాటితో ఆగిపోతుంది. ఇలా అంతమయ్యే వాటిని ఏమంటామంటే రేషనల్ నెంబర్స్ అంటాం. రేషనల్ ఇలా అంతమయ్యేదని. నెక్స్ట్ ఫర్దర్ గా ఆవర్తనం అయ్యే వాటిని అంటాం. అంటే రిపిటేటివ్ గా రిపీట్ అవుతున్న వాటికి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1.5 ఇట్లా 5 వెళ్తూనే ఉంది. దీన్ని కూడా ఏమంటాం అంటే రేషనల్ నెంబర్ అంటాం. సో ఇట్లా అంతం కాని, ఓకేనా. అండ్ దీంట్లో అంతం కాని నెంబర్స్ అండ్ ఆవర్తనంలో కూడా ఆవర్తనం కాని అంటే కంటిన్యూస్ గా వచ్చి, ఓకేనా, కంటిన్యూస్ గా వచ్చి ఆ లైక్ వేరే డిఫరెంట్ నెంబర్స్, ఇలా డిఫరెంట్ నెంబర్స్ వచ్చాయనుకో, వీటిని ఏమంటామంటే ఇర్రేషనల్ నెంబర్స్ అంటాం. నీకు సేమ్ నెంబర్ వచ్చినా కానీ రేషనల్ నెంబర్ అంట, అంటే అకర్ణీయ సంఖ్య అంటాం. లేదు నీకు అంతం అవుతుంది అంటే ఒక 2 5 కానీ, ఇప్పుడు 1.25 ఇలా వచ్చి ఆగిపోయిన దాన్ని కూడా ఏమంటాం అంటే మనం అకర్ణీయ సంఖ్యలు అంటాం. అంటే రేషనల్ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఓకే, మనకి ఫర్దర్ క్లాసెస్ లో వస్తాయి. ఆ క్లాసెస్ లో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేద్దాం. ఓకే, కరణీయ సంఖ్యలు ఏంటి, అకర్ణీయ సంఖ్యలు ఏంటి అని చెప్పేసి. ఓకే. ఫర్దర్ గా మనకు వచ్చేసరికి, ఓకే, ఇది నోట్ చేసుకోవాలి. ఓకే. ఇప్పుడు దీన్ని నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి, ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడు మన క్వశ్చన్ ఏదైతే కనిపిస్తుందో అది ప్రైమ్ నెంబర్స్. ఓకే. ప్రైమ్ నెంబర్స్, ప్రైమ్ మోస్ట్ ఇంపార్టెంట్. ప్రైమ్ నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు. ప్రధాన
సంఖ్యలు. ప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటంటే, సి ఒకటి అది డివైడ్ అవ్వాలి. 1 6 అదే సంఖ్యతో అదే సంఖ్యతో అంటే ద నెంబర్ ఇట్ సెల్ఫ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ 3 ఉంది. 3 దేనితో డివైజిబుల్ అవుతుంది? అయితే ఒక 3 3 లేకపోతే 3 ఒకట్ల 3 అంతే. ఇంకెక్కువ వెళ్ళదు. 1 3. 5 ఉంది. అంతే కదా! సేమ్ 5 ఉంది. ఈ మొత్తం కూడా ఏంటంటే వాటితో వాటితో అవే డివిజిబుల్ అవుతాయి. అండ్ ఒకటితో డివిజిబుల్ అవుతాయి. వాటిని ఏమంటామంటే ప్రైమ్ నెంబర్స్ అంటాం. సో ఈ ప్రైమ్ నెంబర్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే, సో చూడండి చాలా ఇంపార్టెంట్ ప్రైమ్ నెంబర్స్ లో మనకి. ప్రైమ్ నెంబర్స్ 1 to 100 ప్రైమ్ నెంబర్స్ మీరు కంపల్సరీ నేర్చుకొని ఉండాలి. సో ఇప్పుడు మనం అవి రాద్దాం. సో ఎందుకు ఇవి చెప్తున్నానంటే, ఇప్పుడు ప్రైమ్ నెంబర్స్ లో వచ్చే ప్రతి క్వశ్చన్ కూడా, ఇప్పుడు నేను ప్రైమ్ నెంబర్స్ రాసిన తర్వాత అడిగే ప్రతి క్వశ్చన్ కూడా ప్రీవియస్ క్వశ్చనే. సో అందుకని చెప్పేసి చూడండి, ఫస్ట్ మనకు వచ్చేసరికి 2, తర్వాత 3, 4, 5, తర్వాత 6, 7, తర్వాత 8, 9, 10, 11. ఓకే. అండ్ ఓకే 2 డిజిట్స్ కింద రాద్దాం ఇలా. మీకు ఏంటంటే కొంచెం గుర్తుపెట్టుకోవడానికి ఈజీ ఉంటుంది. 2, 3, 5, 7, తర్వాత 9, 8, 9, 10, 11, తర్వాత 12, 13, తర్వాత 14, 15, 16, 17. ఓకే. దాని తర్వాత 18, 19. ఓకే. దాని తర్వాత 20, 20, 21, 22, 23, 23. ఓకే. తర్వాత 20, 23, 23 కదా. 23, 24, 25, 26, 27, 28, 29. దాని తర్వాత మనకి 30, 31, 31, 32, 33, 34, 35, 36, 37, 37. తర్వాత 38, 39 ఉండదు. ఓకే. దాని తర్వాత 40లోకి వచ్చేసరికి మనకి 40, 41, 42, 43, 43 ఉండబోదు. అండ్ 43, 44, 45, 46, 47, 47. ఓకే. దాని తర్వాత 50, 51, 51, 51, 52, 51, 52, 53, 53, 53, 51, 51 పోతుంది. 3 ఒకట్ల 3, 3 21 పోతుంది. 51, 53, 53, 54, 55, 56, 57, 58, 59. ఓకే. 59 వరకు. నెక్స్ట్ 60 వచ్చేసరికి మనకి 60, 61, 61, 62, 63, 64, 65, 66, 67, 67, 67. దాని తర్వాత 70లో 70, 71, 72, 73, 74, 75, 76, 77, 78, 79. ఓకేనా. అండ్ నెక్స్ట్ 81, 82, 83, 84, 85, 86, 87, 87, 87, 87, 87, 87 అవుతుంది. 87 తర్వాత 89. తర్వాత 90, 91, 92, 91 పోతుంది. 92, 97 వస్తుంది ఇంకా లాస్ట్. సో అది. సో ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన ట్రిక్ ఏంటంటే, నీకు ప్రైమ్ నెంబర్స్ అన్ని కూడా ఒక 2 తప్ప అన్ని కూడా ఆడ్ నెంబర్స్ వస్తాయి. ఓకే. దాంట్లో కూడా మనకి మేజర్గా ఇగో 3, 3తో ఎండ్ అయ్యాయి కంపల్సరీ. ఇక 3, 33 వస్తుంది కాబట్టి ఉంటుంది. ఇక 3, 3. తర్వాత 63లో కూడా 3 పోతుంది కాబట్టి ఉంటుంది. ఇక 3. అవి కాకుండా 3. 93లో కూడా 3తో పోతుంది. అంటే 3తో డివైడెడ్ కాకుండా మీకు 3తో వచ్చే ప్రతిది కూడా సో ప్రైమ్ నెంబర్ ఉంటుంది. 3, 13, 23. 33లో 3లో పోతుంది కాబట్టి ఉండదు. తర్వాత 43, 53, మళ్ళీ 63లో 6 పోతుంది 3లో, 73. తర్వాత 83, 93లో 9 పోతుంది కాబట్టి ఉండదు. సో దాని తర్వాత మళ్ళీ కొన్ని 7తో ఉండేవి కూడా ఉంటాయి. 7, 27 3లో పోతుంది. 7, 7, 57 లేదు. మళ్ళీ 67, తర్వాత మళ్ళీ 97. సో ఇలా మనకు వచ్చేసరికి ఏంటంటే 1తో, 3తో అండ్ 7తో కొన్ని 9తో ఉంటాయి. సో దీంట్లో మీకు చిన్న ప్రైమ్ నెంబర్ వచ్చేసరికి 2. అతి చిన్న ప్రైమ్ నెంబరు సరి ప్రధాన సంఖ్య. ఓకేనా. సరి అంటే ఇది ఈవెన్ ప్లస్ ప్రైమ్ నెంబర్. ఈవెన్ ప్రైమ్ నెంబర్. ఓకేనా. ఇప్పుడు వచ్చే మొత్తం క్వశ్చన్స్ ఇప్పుడు నేను చెప్పేది ఈవెన్ ప్రైమ్ నెంబర్ 2. దాని తర్వాత సో మనకి ఫర్దర్ గా 1 to 50 వరకు ఎన్ని ఉన్నాయి? ఓకేనా. 1 to 100 వరకు ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి? అండ్ నెక్స్ట్ మనకి 2 డిజిట్ అంటే 2 అంకెల ప్రైమ్ నెంబర్ ఏంటి? పెద్ద ప్రైమ్ నెంబర్ 2 డిజిట్స్. 2 2 డిజిట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? అండ్ ఫర్దర్ గా మనకి ఏంటంటే
సరి ప్రధాన సంఖ్యలు ఎన్ని అసలు ఎన్ని ఆ సంఖ్య కాకుండా ఎన్ని సంఖ్యలు? ఓకే. నెక్స్ట్ 3 డిజిట్స్. 3 డిజిట్ స్మాల్ ప్రైమ్ నెంబర్. ఓకే. ఫర్దర్గా 3 డిజిట్ లార్జ్ ప్రైమ్ నెంబర్. ఓకే. ఇవి. సో మనకు వచ్చేసరికి సో ఈవెన్ అండ్ ప్రైమ్ నెంబర్ వచ్చేసరికి 2. 1 నుంచి 50 మనకి మొత్తం 15 ఉంటాయి. అండ్ 1 నుంచి 100 వచ్చేసరికి 25 ఉంటాయి. సో చూడండి, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15. ఓకే, 15 50 వరకు. మళ్ళీ ఇక్కడ నుంచి మనకి 50 నుంచి 10 ఉంటాయి. 15 ఉంటాయి. 1 2 3 4 5 6 7 8 9 10. అంటే మీకు చూడు 1 to 50 ఎన్ని ఉన్నాయి? ఎక్కువ ఉన్నాయి, 15 ఉన్నాయి. సో అదే 50 to 100 10 ఉన్నాయి. అందుకే 1 to 100 మనకు వచ్చేసరికి 25 ఉన్నాయి. ఇవి అడుగుతాడు నీకు 30 నుంచి 50 ఎన్ని ఉన్నాయి, ఓకేనా, 20 నుంచి 50 ఎన్ని ఉన్నాయి అని అడుగుతారు. సో అందుకని చెప్పేసి మీరు అది ఇవన్నీ వీటన్నిటి క్వశ్చన్ ఆన్సర్ చేయాలంటే కంపల్సరీ మనం చేయాలి. 2 డిజిట్ లార్జెస్ట్ ప్రైమ్ నెంబర్ 97. ఓకేనా. తర్వాత 3 డిజిట్ స్మాల్ నెంబర్ వచ్చేసరికి 101. అంటే దాని తర్వాత 100 తర్వాత 101. తర్వాత 3 డిజిట్స్ లార్జెస్ట్ అంటే మనకి 997 వస్తుంది. 997 అర్థమైంది కదా, 997 వస్తుంది. సో ఓకే. దాని తర్వాత మీకు 1 to 200. ఓకే, 1 to 200 వచ్చేసరికి మనకి మొత్తం 1 to 200 వచ్చేసరికి ఇవన్నీ ఉన్నాయి, 25 ఉన్నాయి. అండ్ ఫర్దర్గా త్రీ డిజిట్స్ లార్జెస్ట్ నెంబర్ రాసాం. నెక్స్ట్ అండ్ క్వశ్చన్స్ వచ్చేసరికి అయిపోయింది. ఓకే. దీని తర్వాత మనకు వచ్చేసరికి క్వశ్చన్స్ ఇవి ఏదైతే మనం అనుకున్నామో ఆ క్వశ్చన్స్ వస్తాయి. నార్మల్గా 3 డిజిట్ లో స్మాలెస్ట్ నెంబర్ 101. బిగ్గెస్ట్ 3 డిజిట్ లో బిగ్గెస్ట్ నెంబర్ ఏమంటే 997. ఓకే. అండ్ ఫర్దర్గా క్వశ్చన్స్ ఇవన్నీ కూడా మనకి అడిగిన ప్రీవియస్ క్వశ్చన్స్ అనమాట. ఇప్పుడు ఇవి మొత్తం రాసినవి కూడా ప్రీవియస్ క్వశ్చన్స్. మరి ప్రతిదీ కూడా రాయడం అంటే ఎందుకు అని చెప్పేసి. ఓకే. నెక్స్ట్ 1 to 100 మనకి 25 ఉన్నాయి. 1 to 200 మనకి ఎంత ఉంటాయి అంటే 46 ఉంటాయి. అంటే 1 to 200 46 ఉంటాయి. సో ఫర్దర్గా ఇవి మీరు కంపల్సరీ మీ బుక్లో ఉండాలి. ఓకే. అండ్ మొత్తం క్లియర్ చేస్తున్నా. నెక్స్ట్ ఇప్పుడు మొత్తం వచ్చే కాన్సెప్ట్ మొత్తం అయ్యాయి. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్స్లో మీరు ఇవి కరెక్ట్గా గుర్తుపెట్టుకుంటే మనకు అవి ఈజీగా అవుతాయి. సో అందుకే నేను కాన్సెప్ట్ చెప్తున్నా. నెక్స్ట్ కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ ఏమంటాం అంటే కో అంటే సహ ప్రధాన సంఖ్యలు. సహ ప్రైమ్ అంటే సహ ప్రధాన సంఖ్యలు అంటాం. ఓకే. కో ప్రైమ్ నంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అని కాదు. ప్రైమ్ ఉంది కదా అని చెప్పేసి ప్రధాన సంఖ్యలు కాదు. ఏదైనా టూ నెంబర్స్ ని కంపేర్ చేసినప్పుడు హెచ్సిఎఫ్ వచ్చేసరికి 1 ఉండాలి. అంటే హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్. ఇప్పుడు 3 ఉంది, 5 ఉంది. 3 5 అనేది దేంతో మ్యాక్స్ అంటే హైయెస్ట్ గా దేంతో డివిజిబుల్ అవుతుంది? 1 తోనే కామన్ గా డివిజిబుల్ అయ్యేది 1. సో ఈ 1 తోనే అంటే కామన్ గా డివిజిబుల్ అయ్యే నెంబర్ వచ్చేసరికి 1 తప్ప ఏది ఉండకూడదు. అర్థమైంది కదా. ఈ హెచ్సిఎఫ్ అది పక్కన పెడితే ఆ రెండు కూడా కామన్ గా డివైడ్ అయ్యేది. సో ఇప్పుడు 3 ఉంది, 6 ఉంది. ఇప్పుడు ఏంటి, ఇది కామన్ గా 1 తో డివైడ్ అవుతుంది. ఓకే. అండ్ 3 తో కూడా డివైడ్ అవుతుంది. అంటే ఇది హైయెస్ట్ ఇది అవుతుంది. అంటే హైయెస్ట్ నీకు ఒకటే ఉండాలి. ఓన్లీ 1 తోనే నీకు డివిజిబుల్ అవ్వాలి. ఓకే, అర్థమైందా. రెండు కూడా ఓన్లీ 1 తోనే డివిజిబుల్ అవ్వాలి. అప్పుడే మనకి ఏంటంటే హెచ్సిఎఫ్ 1 అవుతుంది. ఓకే. ఇది మనకి హెచ్సిఎఫ్ 1 అవి మొత్తం పక్కన పెడితే మీకు ఏంటంటే ఆ టూ నెంబర్స్ ఓన్లీ 1 తోనే కామన్ గా డివిజిబుల్ అవ్వాలి. అర్థమైందిగా. ఇంకా దానికి మించి ఇంకా ఫ్యాక్టర్స్ ఉండకూడదు దానికి. ఓకే. అదొకటి గుర్తుపెట్టుకోండి. హెచ్సిఎఫ్ అయి మీకు అంత ఇబ్బంది అనిపిస్తుంది. దాని తర్వాత మనకి ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటాం. కవల ప్రధాన సంఖ్యలు ట్విన్ ప్రైమ్ నెంబర్స్. ఓకేనా. ఏమంటే కవల
ప్రధాన సంఖ్యలు. కవల ప్రధాన సంఖ్యలు అంటే సో ఇవి ప్రధాన సంఖ్యల కిందకు వస్తాయి. ఇక మనం కో ప్రైమ్కి వచ్చేసరికి పక్క పక్కన ఉన్న ప్రైమ్ నెంబర్స్ ఏమో అనుకుంటాం. సో ఇది కొంచెం ఇంపార్టెంట్. ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ రెండు నెంబర్స్ ఏవైతే ఉన్నాయో ఆ రెండు నెంబర్స్ లో ఒకటి మాత్రమే దాని యొక్క ఫ్యాక్టర్ అయి ఉండాలి. అంటే ఒకటితోనే అది డివిజిబుల్ అయ్యి ఉండాలి. ఇంకా ఏ నెంబర్తో కూడా డివిజిబుల్ అవ్వకూడదు. ట్విన్ ప్రైమ్ నెంబర్స్ అంటే టూ ప్రైమ్ నెంబర్స్ మధ్య డిఫరెన్స్ 2 ఉండాలి. టూ ప్రైమ్ ఇప్పుడు 3 ఉంది, 3 5 ఎంత, డిఫరెన్స్ ఎంత, 2 ఉంది, అంటే ఇది ఒక ట్విన్ ప్రైమ్ నెంబర్ అనమాట. నెక్స్ట్ 5 7 ఉంది, 5 7 అంటే అంత 2 ఉంది, అంటే ఇది ఒక ట్విన్ ప్రైమ్ నెంబర్. అండ్ నెక్స్ట్ 9 ప్రైమ్ నెంబర్ కాదు, 9 ప్రైమ్ నెంబర్ కాదు. దీని తర్వాత 9 తర్వాత ఏముంది, 11. 11 13 పక్కన ఎంత 2 ఉన్నాయి. సో ఇది ఒక ట్విన్ ప్రైమ్ నెంబర్ అనమాట. సో ఇలా ట్విన్ ప్రైమ్ నెంబర్స్ మనం అలా చెప్పుకుంటూ వెళ్తే మనకి 1 to 100 నుంచి ఎన్ని ఉంటాయి, మొత్తం 8 ఉంటాయి. 1 to 100 నుంచి మొత్తం 8 ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకేనా, 8 ట్విన్ ప్రైమ్ నెంబర్స్ ఉంటాయి. ఓకే, ఓకే, పర్ఫెక్ట్. నెక్స్ట్ నెక్స్ట్ వచ్చేసరికి ఇంకొక లాస్ట్ కాన్సెప్ట్, ఇది చెప్తే మనం క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ కాంపోజిట్ నెంబర్స్. కాంపోజిట్ నెంబర్ దీన్ని సంయుక్త సంఖ్యలు అంటాం. సంయుక్త సంఖ్యలు. ఓకే, సంయుక్త సంఖ్యలు అంటాం. సో ఇది సంయుక్త సంఖ్యలు మీకు వచ్చేసరికి ఏంటంటే సహజ సంఖ్యలు అంటే ఏంటి, 1 2 3 న్యాచురల్ నెంబర్స్ ఉంటాయి కదా, అంటే ప్రధాన సంఖ్యలు ఏదైనా కానీ. సో అన్ని నెంబర్స్ సహజ సంఖ్య ఏదైనా కానీ ఒకటి తప్ప మిగిలిన సంఖ్యలను ఓకే సంయుక్త సంఖ్యలు అంటాం. అంటే సహజ సంఖ్యలలో ప్రైమ్ నెంబర్స్ అండ్ ఒకటి తప్ప అన్నీ కూడా మనం ఏమంటాం అంటే సంయుక్త సంఖ్యలు అంటాం. మీరు జస్ట్ ఏంటంటే డివిజిబుల్ అయ్యాయి అంటే ఒకటితో కాకుండా ఇంకా మిగతా వాటితో కూడా డివిజిబుల్ అయ్యే నెంబర్స్ ని ఏమంటామంటే, సో ఓన్లీ ఒకటి అంటే ఆ నెంబర్ తో అది కాకుండా మిగతా నెంబర్స్ తో ఇప్పుడు 2తో 3తో 4తో 5తో అన్ని డివిజిబుల్ అయ్యే నెంబర్స్ అంటే ప్రధాన సంఖ్యలు అంటే ఏంటి, మనకి డివిజిబుల్ కాని నెంబర్స్ అంటే వేరే నెంబర్ ఒకటి ఆ నెంబర్ తో అది కాకుండా వేరే నెంబర్స్ డివిజిబుల్ కానీ ఏమన్నా అంటే ప్రధాన సంఖ్యలను. డివిజిబుల్ అయ్యే వాటిని కాంపోజిట్ నెంబర్స్ అంటాం. అలా గుర్తుపెట్టుకుంటే అయిపోతుంది. సో ఇది కాంపోజిట్ నెంబర్స్ అంటే. ఇప్పుడు మొత్తం క్లియర్ చేసేసి క్వశ్చన్లోకి వెళ్తాం. సో ఇన్ ఏ ప్రైమ్ నెంబర్, చూడండి ఇక్కడ ఇన్ ఏ ప్రైమ్ నెంబర్ అంటే ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి, మనకి ప్రధాన సంఖ్యలో అంటుంది దెర్ ఆర్ మోర్ దెన్ 2 డివైజర్స్ అంటే మనకి మోర్ దెన్ 2 డివైజర్స్ ఉంటాయా, మోర్ దెన్ 2 ఉండవు కదా, రాంగ్ ఆన్సర్. ద నెంబర్ డివైడెడ్ బై ఇట్ సెల్ఫ్, ఆ నెంబర్ అనేది ఆ నెంబర్ ఏదైతే ఉందో ఆ నెంబర్ తో డివైడ్ అవుతుంది అండ్ 1 తో డివైడ్ అవుతుంది. ఇది ఆన్సర్. అండ్ ఇట్ హ్యాస్ నో డివైజర్స్, డివైజర్ లేని ఉండదు కదా, 1 తో కంపల్సరీ అన్ని డివిజిబుల్ అవుతాయి. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ పాజిటివ్, ఇట్ ఈజ్ నాట్ ఏ పాజిటివ్ ఇంటీజర్. పాజిటివ్ ఇంటీజర్ అంటే మనకి ఇప్పుడు ఇంటీజర్స్ చెప్పుకున్నాం, -3 -1 -1 0 1 2 3 ఇగో వీటిని పాజిటివ్ ఇంటీజర్స్ అంటాం, దీన్ని నెగిటివ్ ఇంటీజర్స్ అంటాం. ఓకే, అదేమంటే అది పాజిటివ్ ఇంటీజర్ కాదు అంటుండు, ఈజ్ నాట్ ఏ. ఓకేనా, ఓకే మనకి ఒక ఆన్సర్ వచ్చేసరికి ఇది సెకండ్ ఆన్సర్ బి. ఓకే, మూవ్ ఫర్దర్ గా. నెక్స్ట్ ఫైండ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ లెస్ దెన్ 50. సో లెస్ దెన్ 50 అంటే 1 to 50 వరకు ఉన్న ప్రైమ్ నెంబర్స్ నేను ఆల్రెడీ చెప్పాను ప్రీవియస్ క్వశ్చన్. ఎన్ని ఉంటాయి, 15 ఉంటాయి. ఓకే 15 ఉంటాయి. ఇప్పుడు మీకు ఈ మొత్తం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. ఓకేనా, ప్రీవియస్ ఇయర్ 2016 18 22 దీంట్లో వచ్చిన క్వశ్చన్స్ ఇవి అన్ని కూడా. ఓకే, ఓకే నెక్స్ట్ ఫర్దర్ గా ఫైండ్ ద స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్. స్మాలెస్ట్ 3-digit ప్రైమ్ నెంబర్ నేను ఆల్రెడీ చెప్పాను, ఇది కూడా అక్కడ డిస్కస్ చేశా. ఓకే 101 వచ్చేసరికి. సో ఇక్కడ పెయిర్ ఆఫ్ నెంబర్స్ కోప్రైమ్ నెంబర్స్. కోప్రైమ్ అంటే ఏంటి, సహప్రధాన సంఖ్యలు కోప్రైమ్ నెంబర్స్. సో ఇప్పుడు మనం చూసుకుంటూ వెళ్దాం, ఇక్కడ నుంచి కింద చూసుకుంటూ వెళ్తే సహప్రధాన సంఖ్యల కోప్రైమ్ నెంబర్స్ అంటే ఏంటి, ఓన్లీ డివిజిబుల్ బై ఓన్లీ విత్ 1. ఓన్లీ ఒకటితోనే డివిజిబుల్ అవ్వాలి, ఇంకా దేంతో డివిజిబుల్ అవ్వకూడదు. అంటే నథింగ్ బట్ HCF, దాని యొక్క HCF హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 1 అయి ఉండాలి. ఇది టెక్నికల్ వర్డ్.
నార్మల్గా మనం గుర్తుపెట్టుకోవాలంటే ఒక్కటి తప్ప దేంతో కూడా డివిజిబుల్ అవ్వకూడదు. ఒకరితో తప్ప దేంట్లో కూడా అది డివిజిబుల్ అవ్వకూడదు అని చెప్పేసి అనమాట. ఓకే. హెచ్సిఎఫ్ వచ్చేసరికి 1 అవ్వాలి. ఓకే. ఇప్పుడు ఇది ఉంది. ఇది ఈజీగా తెలుసు మనకి. ఇది 2తో పోతది. ఇది 2తో పోతది. ఇది కాదు. తర్వాత ఇది వచ్చేసరికి మనకి ఇది 3తో డివిజిబుల్ అవుతది. 3 ఏళ్ళు 21 కాదు. నెక్స్ట్ ఇది 3తో పోతది. ఇది 3తో పోతది. ఓకే. నెక్స్ట్ నెక్స్ట్ మనకొచ్చేసరికి 28, 28, 81. ఈ సరే నేను తర్వాత చేస్తాను క్లాస్‌లో ఉన్నా. సరే. ఓకే. సారీ. మళ్ళీ కాల్ ఒకటొచ్చింది. ఎక్కడున్నాం ఫస్ట్? ఓకే. హెచ్‌సిఎఫ్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పెయిర్స్ నెంబర్స్ ఆర్ కో-ప్రైమ్ నెంబర్స్. ఓకే. ఓకే. కో-ప్రైమ్ నెంబర్స్ సహప్రధాన సంఖ్యలు. ఇప్పుడు సహప్రధాన సంఖ్యలు అంటే ఓన్లీ ఒకటితోనే డివిజిబుల్ అవ్వాలి. అంటే రెండు కామన్‌గా ఒకటితోనే డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు ఇవి 2 కూడా కామన్‌గా 2తో డివిజిబుల్ అవుతాయి. అంటే ఇది కాదు. ఓకేనా? సో, ఇప్పుడు ఈ 21, 56 వచ్చేసరికి ఇవి 2 కూడా కామన్‌గా 7తో డివిజిబుల్ అవుతాయి. ఓకేనా? 7 మూరలు 21, తర్వాత ఆహ్, 7 ఎనిమిదిలు 54 వస్తది. ఓకే. నెక్స్ట్ ఇవి 2 కూడా మనకి 3తో డివిజిబుల్ అవుతాయి. అంతే కదా! ఇవి 2 కూడా 3తో డివిజిబుల్ అవుతాయి. 3 తొమ్మిదిలు 27, 3 4. సో, నెక్స్ట్ వచ్చేసరికి ఇవి 2 ఏదైతే 28 అండ్ 81 ఉన్నాయో అవి 2 కూడా దేనితో కూడా అంటే నార్మల్‌గా 2 కూడా హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 1 ఉంటుంది ఈ రెండిటికి. సో, అది. అంటే హైయెస్ట్‌గా అవి 2 కూడా సో, దేనితో కూడా డివిజిబుల్ అవ్వవు. 1తో తప్ప. 2 కూడా కామన్‌గా డివిజిబుల్ అయ్యేది ఓన్లీ 1 ఉంటుంది హైయెస్ట్‌గా. ఓకేనా? సో, అది. నార్మల్‌గా మీరు కామన్ ఫ్యాక్టర్ చూసుకోవాలనుకుంటే ఇలా చూసుకోవచ్చు. ఇలా వేసేసి. ఓకే. సో, మనకి హెచ్‌సిఎఫ్ వస్తదిగా అప్పుడు మనం డిస్కస్ చేద్దాం డైరెక్ట్. మళ్ళీ టైం మనకి వేస్ట్ అయిపోతది. సో, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ ప్రైమ్ నంబర్? కింది వాటిలో ఏది ప్రైమ్ నంబర్ అంటుండు. సో, ప్రైమ్ నంబర్ అంటే ఏంటి? సో, ఓన్లీ 1 ఆర్ ద నంబర్ ఇట్‌సెల్ఫ్. అంటే ఆ సంఖ్యతో అదే డివిజిబుల్ అవ్వాలి కదా! సో, నీకు నా డివిజిబిలిటీ రూల్స్ తెలుసు. అవి అప్లై చేద్దాం ఫస్ట్. ఇప్పుడు 2, 1, 3 ఎంత? 6 అవుతది. ఇప్పుడు 6 వస్తుందంటే ఇది 3తో డివిజిబుల్ అవుతది కదా! అంటే మీకు డిజిట్స్ మొత్తం కలిపితే నీకు 3 యొక్క డివిజిబుల్ వస్తుందంటే అది 3తో డివిజిబుల్ అవుతున్నట్టు. అంటే ఇది మనకి డివిజిబుల్ అవ్వదు. అంటే ప్రైమ్ నంబర్ కాదు. 3 ఇది కూడా 6 వస్తుంది. అంటే ఇది కూడా 3తో డివిజిబుల్ అవుతది. ఇది కూడా ప్రైమ్ నంబర్ కాదు. నెక్స్ట్ 3, 10, 11 వస్తుంది. ఇది కొంచెం పక్కన పెడదాం. సో, నెక్స్ట్ ఇంకొచ్చేసరికి నార్మల్‌గా మనకి 11థ్ చూద్దాం. 11 టేబుల్ ఏంటి? ఆల్టర్‌నేటివ్‌గా మొత్తం 4 వస్తుంది. మధ్యలో 7 వస్తుంది. పోదు. సో, ఇవి చూద్దాం ఫస్ట్. 143లో మనకేంటంటే నార్మల్‌గా 3 ప్లస్ 1 4, 4 ప్లస్ 4 8 వస్తుంది డిజిట్. 8 అంటే మనకి 9తో డివిజిబుల్ అవ్వదు. 3తో డివిజిబుల్ అవ్వదు. అండ్ 11 మల్టిపుల్ చూద్దాం నార్మల్‌గా. ఇప్పుడు 1 మొత్తం 4 వస్తుంది. ఈ ఆల్టర్‌నేటివ్‌గా ఇది చూసుకుంటే 4 వస్తుంది. 4 - 4 0. అంటే ఇది 11తో డివిజిబుల్ అవుతది. అంటే ఇది కూడా ప్రైమ్ నంబర్ కాదు. అంటే మనకొచ్చిన ప్రైమ్ నంబర్ వచ్చేసరికి ఏంటంటే ఇది 173. ఓకే. 173. నెక్స్ట్ ఫైండ్ ద సమ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ బిట్వీన్ 50 అండ్ 60. సమ్ ఆఫ్ ప్రైమ్ నంబర్స్ అంటే ప్రైమ్ నంబర్స్‌ని 50 నుంచి 60. సో, ఇప్పుడు చూడండి. ఇప్పుడు మీరు ఏదైతే అనుకున్నారో అది చెప్పండి. మీరు కూడా 50 తర్వాత 51, 52, 53 ప్లస్ 53, 54, 55, 56, 57, 58, 59. ఓకే. 59. ఇంకేముంటది? ఇవి రెండే ఉంటాయి కదా! 50-59 అంటే ఇవి 2. ఇవి రెండిటిని కలపడమే. సో, 1 + 9 చేస్తే మనకి 12 వస్తది. 2 ఎక్కడుంది ఇది. అంతే. సో, అంటే యూనిట్ డిజిట్ ద్వారా ఎళ్ళాం. మొత్తం మళ్ళీ మీరు చేయనవసరం లేదు యాక్చువల్లీ. ఓకేనా? అర్థమైంది కదా! మొత్తం మళ్ళీ మనం ఫర్దర్‌గా చేయనవసరం లేదు. జస్ట్ మనం ఏంటంటే అక్కడున్నది ఏదైతే ఉందో అది జస్ట్ మనం ఏంటంటే నోట్ డౌన్ చేసుకుంటే సరే. అంటే నార్మల్‌గా యూనిట్ డిజిట్స్ చెక్ చేస్తే సరిపోతుంది. 9 + 3 కలిపితే ఎంతొస్తుంది? మనకి నార్మల్‌గా 12 వస్తుంది. అంటే లాస్ట్ డిజిట్ మనకి 2 వస్తుంది. ఆ 2ని నేను ఇక్కడ ఏసాననమాట అట్లా. ఓకే.
ద నెంబర్ దట్ హ్యాస్ ఫ్యాక్టర్స్ అదర్ దెన్ వన్ అండ్ ఇట్ సెల్ఫ్. ఇది చూడండి, అదర్ దెన్ అంటే ఇతర గుణజాలు ఉన్న, అంటే చూడు, ఒకటి ఒకటి మరియు తన సొంత అంటే తన సంఖ్య, ఆ సంఖ్యతో కాకుండా ఇతర గుణజాలు, ఇతర గుణకం అంటే గుణిజాలు ఉన్న సంఖ్య అంటే ఫ్యాక్టర్స్. సో దాన్ని ఏమంటాం మనం? కో ప్రైమ్ నెంబర్ అంటాం. మనం చెప్పాను కదా. సో అంటే ఆ నెంబర్తో అండ్ ఒకటితో కాకుండా వేరే సంఖ్యలు అన్నిటితో మనకేంటంటే డివిజిబుల్ అయ్యే దాన్ని ఏమంటామంటే ఓకే కాంపోజిట్ నెంబర్ అంటాం. కాంపోజిట్ నెంబర్ అని చెప్పేసి అంటాం. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. సో మీకు దీంట్లో ఎక్కడైనా ఫార్ములాస్ యూజ్ చేస్తున్నామా? ఫార్ములాస్ ఏం లేదు, జస్ట్ 2-3 సెకండ్స్, విత్ ఇన్ 5 minutes 10 seconds లో కూడా ఆన్సర్ చేయొచ్చు. సో 3 ప్రైమ్ నెంబర్స్ ఆర్ అరేంజ్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్. ఒక 3 ప్రైమ్ నెంబర్స్ ఉన్నాయి, డిసెండింగ్ ఆర్డర్ లో పెట్టారు. ఇఫ్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద ఫస్ట్ టూ, ప్రొడక్ట్ ఇప్పుడు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఎక్స్, వై, జెడ్ ఇలా. ఇప్పుడు ఈ ఈ ఈ ఈ రెండింటి ప్రోడక్ట్, ఈ రెండింటి ప్రోడక్ట్ అంట 323 అంట. ఓకే, అండ్ దట్ ఆఫ్ లాస్ట్ టూ. ఇప్పుడు లాస్ట్ టూ ఇవి రెండు ఉన్నాయి కదా, వీటి ప్రోడక్ట్ వచ్చేసరికి 221 అంట. దెన్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్? బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ యొక్క వాల్యూ అడుగుతున్నాడు. ఇప్పుడు నీకు నార్మల్గా నీకు ప్రైమ్ నెంబర్స్ అంటే తెలుసు. ఒక ప్రైమ్ నెంబర్ ఏమవుతుంది? ఒక ప్రైమ్ నెంబర్ నార్మల్గా ఒకటితో మరియు ఆ సంఖ్య ఏదైతే ఉందో ఆ సంఖ్యతో తప్ప దేంట్లో వెళ్ళదు. ఇప్పుడు దీంట్లో కామన్గా ఉంది. ఇప్పుడు దీంట్లో కామన్గా ఉన్నది ఏంటి మనకి? వై ఉంది. ఇగో అంటే ఎక్స్ని వైతో డివైడ్ చేశాడు, వైని జెడ్తో డివైడ్ చేశాడు. అర్థమైంది కదా. సో అందుకని చెప్పేసి వై, కానీ ఇప్పుడు సారీ, ఇక్కడ వై ఉంటుంది అండ్ దీంట్లో కూడా వై ఉంటుంది. అంటే ఇక్కడ ఈ రెండింటి యొక్క హెచ్సిఎఫ్ ఏదైతే ఉందో అది మనకి వై అనేది వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 221 323 చేసామనుకో, 1 జర్ ఎంత? 221. మనకి ఎంత వస్తుంది? 2 వస్తుంది, 0 1 వస్తుంది, 102 వస్తుంది. దాని తర్వాత 221 మళ్ళీ ఇదంతా 2లో వెళ్తుంది. అప్పుడు ఏమొస్తుంది? 204 వస్తుంది. 204 221లో 204 తీసేస్తే ఎంత అంటే 200 పోతే 200 మిగులుతుంది. 21లో 4 తీసేస్తే మనకి 17 వస్తుంది. ఓకే, 17 ఇంకంతే కదా, ఇంకేముంటుంది? 17 వస్తుంది. 17 మళ్ళీ 102లో అంతే కదా. ఓకే, మళ్ళీ 17 వచ్చేసరికి మనకి 102లో వెళ్తుంది కదా. ఓకే, 17 102లో మనకి ఎన్ని టైమ్స్ వెళ్తుంది? 17 అంటే 7 7 7 ఐదుల 7 7 9 63. అంటే 17 అంటే 17 5 ఎంత వస్తుంది? 5 10 50, 7 5 35 అంటే 85 వస్తుంది. అంటే 85 అంటే దీనికన్నా ఎక్కువ ఉండాలి. అంటే 6లా చేస్తే 6 7 16 60, 6 42 అంటే 102 అంటే 6లో వస్తుంది. 17 6ల 102 అంటే 0. అంటే నీ యొక్క వై వచ్చేసరికి ఇప్పుడు 17 అనమాట. సో ఇప్పుడు అట్లీస్ట్ మనం ఏం చేయాలంటే ఆ, కో టేబుల్స్ అన్ని కాకుండా జస్ట్ ప్రైమ్ నెంబర్స్ అన్న మనం తెలుసుకోవాలి, లేకపోతే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఓకేనా. నెక్స్ట్ 324 దీని. ఇప్పుడు నీకు మధ్యలో నెంబర్ ఏంటంటే 17. సో నెక్స్ట్ నెంబర్ ఏమొస్తుంది? 19 వస్తుంది. దీనికన్నా ముందు ముందు ప్రైమ్ నెంబర్ ఏమొస్తుంది నీకు? 13 వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇది నీకేం అడిగాడు? వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ ప్రైమ్ నెంబర్ అని చెప్పేసి అన్నాడు. అదేంటి మనకి 19. ఓకే, ఇది నెక్స్ట్. వాట్ విల్ బి ద ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఎక్సెప్ట్ 0 అండ్ ఎనీ హోల్ నెంబర్? ప్రొడక్ట్ ఆఫ్ స్మాలెస్ట్, మీకు తెలుసు స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి? 2. అండ్ ఎనీ హోల్ నెంబర్స్ లో D0 కానీ 1 కానీ 2 కానీ 3 కానీ 4 కానీ ఇలా చేస్తే మనకి ఏమొస్తుంది అంటున్నాడు. ఓకే, ఆల్వేస్ జీరో వస్తుందా? ఇప్పుడు 2 ఇంటూ 0 వస్తే 0 వస్తుంది. 2 ఇంటూ 1 వస్తే 2 వస్తుంది. 2 ఇంటూ 2 కొడితే 4 వస్తుంది. 2 ఇంటూ 3 ఏమొస్తుంది? 6 వస్తుంది. 2 ఇంటూ 8 ఏమొస్తుంది? 2 ఇంటూ 4 8 వస్తుంది. సో ఇలా డివైడ్ చేసుకుంటూ వెళ్తే వస్తూ ఉంటాయి. కానీ ఆల్వేస్ 0 రాదు కదా. సో ఇది కాదు. ఆల్వేస్ 1 ఎల్లప్పుడూ 1 వస్తుందా? లేదు, నెంబర్స్ మారుతూ ఉన్నాయి. ఓకే, ఆల్వేస్ ఈవెన్ నెంబర్స్ వస్తున్నాయి. ఆల్వేస్ ఈవెన్ నెంబర్స్ వస్తుంది. సో ఆల్వేస్ ఆడ్ రాదు, ఆల్వేస్ ఈవెన్ నెంబర్ వస్తుంది మనకి. సో ఎందుకంటే ఎప్పుడైనా మనం ఈవెన్ ఇంటూ ఎనీ నెంబర్, ఈవెన్ ఇంటూ ఈవెన్ చేసినా కానీ, ఈవెన్ ఇంటూ ఆడ్ చేసినా కానీ నీకు వచ్చే నెంబర్ ఏంటంటే ఈవెన్ నెంబరే వస్తుంది. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 ఇంటూ 2 చేసావు అనుకో 4 వస్తుంది.
2 ఇంటూ 6 చేసావనుకో 2 ఆర్ల 12 వస్తుంది. ఇప్పుడు 2 ఇంటూ 7 చేసావనుకో 14 వస్తుంది. 2 ఇంటూ 3 చేసావనుకో 6 వస్తుంది. అంటే ఈవెన్తో చేసినా ఆడ్తో చేసినా నీకు ఫైనల్గా వచ్చేది ఏంటంటే ఈవెనే వస్తుంది అనమాట. ఓకే, అయితే మీకు అర్థం అవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం. నీకు అప్పుడు దా ప్రాబ్లం ఏంటి, ఫస్ట్ నీకు స్మాలెస్ట్ ప్రైమ్ నెంబర్ తెలిస్తే నీకు అప్పుడు వస్తుంది. హౌ మెనీ టోటల్ ప్రైమ్ నెంబర్ ఆడ్ ప్రైమ్ నెంబర్స్, టోటల్ ప్రైమ్ నెంబర్స్ ఆర్ ఇన్ ఫస్ట్ 200 ఆడ్ న్యాచురల్ నెంబర్స్. సో ఇది ఆల్రెడీ చెప్పాం. ఫస్ట్ 200 అంటే 1 నుంచి 200 మధ్యలో ఎన్ని ప్రైమ్ నెంబర్స్ ఉంటాయని చెప్పేసి. ఓకే, ఎన్ని ఉంటాయి మనకి 1 నుంచి 200 మధ్యలో. అది కూడా ఏమడిగాడు, ఆడ్ న్యాచురల్ నెంబర్స్ అన్నాడు. ఆడ్ న్యాచురల్ నెంబర్స్ మనకి నార్మల్గా 46 ఉంటాయి. ఓకే, కానీ వాడు అడిగింది ఏంటి, ఆడ్, ఓన్లీ ఆడ్. ఇప్పుడు ఎందుకంటే ఫస్ట్ 2 వచ్చేసరికి మనకి ఈవెన్ కదా, ఇది తీసుకోకూడదు, ఇది కన్సిడర్ చేసుకోకుండా 1 to 200 మధ్యలో ఆడ్ ఉండేది 45 ఉంటాయి. ఓకే, మనం కన్ఫ్యూజ్ అవ్వకూడదు. చూసారా, సేమ్ మనకి ఏదైతే మనం చెప్పుకున్న ప్రైమ్ నెంబర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లోనే మళ్ళీ క్వశ్చన్స్ తిప్పి తిప్పి కొంచెం ట్రిక్కీగా అడుగుతున్నాడు. సో అంతకు మించి ఏం అవసరం లేదు, బేసిక్స్ పర్ఫెక్ట్గా నేర్చుకుంటే ఈజీగా అంటే క్రాక్ చేయొచ్చు గ్రూప్ డి అండ్ మన రైల్వే ఏవి ఎగ్జామ్ అయినా కానీ. ఓకే, ఫర్దర్గా నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ పేర్స్ ఆర్ కో ప్రైమ్ నెంబర్స్. కో ప్రైమ్ అంటే ఏంటి, మనకి కో ప్రైమ్ అంటే ఏంటి, హెచ్సిఎఫ్ వచ్చేసరికి 1 ఉండాలి. ఓకేనా, అంటే హైయెస్ట్ గా మన కామన్ ఫ్యాక్టర్ వచ్చేసరికి 1 ఉండాలన్నమాట. మనకి ఇది ఈజీగా అర్థం అవుతుంది. ఇది ఇక్కడ 25, ఇక్కడ 5, 25 ఉందంటే ఇది 5 లో పోతుంది. ఓకే, ఇది కాదు. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి సో ఇది చూద్దాం. ఇక్కడ ఇది కూడా ఇదేంటి 2 1 3 3 + 3 అంత 6. ఆ 6 అంటే ఇది 3 లో పోతుంది. ఇది 4 1, ఇది కూడా 4 + 2 ఎంత 6 అంటే 4 + 2 6. ఇవి కూడా 3 లో మల్టిపుల్స్ అనమాట ఇవి. ఇగో లాస్ట్ లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ సారీ లాస్ట్ లో ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది, ఇక్కడ ఈవెన్ నెంబర్ ఉంది. అంటే ఇది 2 తో మల్టిపుల్ అవుతుంది. ఇది 2 యొక్క మల్టిపుల్ ఇది. ఇదేమో 3 తో మల్టిపుల్ అవుతుంది, ఇదేమో 5 తో మల్టిపుల్ అవుతుంది. ఇంకా మనకు మిగిలిన ఆప్షన్ ఇదే. సో ఇంతే. జస్ట్ మనకి ఏంటంటే డివిజిబిలిటీ రూల్స్ కొంచెం పర్ఫెక్ట్గా మనం అప్లై చేయడం, మనం డైలీ ప్రాక్టీస్లో డివిజిబిలిటీ రూల్స్ ఏవైతే ఉన్నాయో అవి మనం అప్లై చేస్తూ ఉన్నాం అనుకో మీకు చాలా అంటే చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఫర్దర్గా. ఓకేనా, సో నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఆడ్ కాంపోజిట్ నెంబర్. ఆడ్ కాంపోజిట్ నెంబర్లో ఆడ్. ఇప్పుడు కాంపోజిట్ నెంబర్స్ అంటే ఏంటి, సో డివిజిబుల్ అయ్యేవి డివిజిబుల్ అయ్యేవి అంటే ఏ నెంబర్తో అయినా డివిజిబుల్ అయ్యే వాటిని ఏమంటే కాంపోజిట్ నెంబర్స్ అంటాం. దీంట్లో ఆడ్ ఇప్పుడు 13 ఉంది, అది ప్రైమ్ నెంబర్. అంటే ఇది కాదు ప్రైమ్ నెంబర్ కదా, ఇది దేంతో డివిజిబుల్ అవ్వదు. ఒకటి అంటే ఆ నెంబర్ అది దాంతో తప్ప. 12 ఉంది, సారీ 17 ఉంది, 17 ఏంటి, 17 కూడా అంతే, ఇది కూడా ప్రైమ్ నెంబర్. ఓకేనా, ఇది ప్రైమ్ నెంబరే. ఇక ఇది ప్రైమ్ నెంబరే. నెక్స్ట్ 12 వచ్చేసరికి ఏంటి, ఇది ఆడా, ఇది ఈవెన్ కాంపోజిట్ నెంబర్ ఇది. ఓకే, ఇక 15 ఏంటంటే ఆడ్ నెంబర్ యాజ్ వెల్ యాజ్ కాంపోజిట్ నెంబర్. ఓకే, మన ఆన్సర్ వచ్చారు 15. ఫర్దర్గా కాల్కులేట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ద లార్జ్ అండ్ స్మాలెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్స్. సో లార్జ్ అండ్ స్మాలెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్. సో నీకు లార్జ్ 2-digit ప్రైమ్ నెంబర్ ఏంటి, పెద్దది. లార్జెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ వచ్చేసరికి మనకి ఏంటంటే 97. ఓకే, అంతే కదా. అండ్ స్మాలెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్, అండ్ స్మాలెస్ట్ 2-digit ప్రైమ్ నెంబర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది, 11 అవుతుంది. అంతే కదా. 2 digits ప్రైమ్ నెంబర్ అంటే 2 digits లో ప్రైమ్ నెంబర్ 10 తర్వాత మనకి స్టార్ట్ అయ్యేది 11 తోనే కదా. సో మనకు వచ్చేసరికి మన ఆన్సర్, దాని ఒక డిఫరెన్స్ అడిగాడు. ఆ డిఫరెన్స్ వచ్చేసరికి మనకి ఏంటి 6 8 86. సో ఓకే, ఇక్కడ మనకి ప్రైమ్ నెంబర్స్, ఓకేనా, ప్రైమ్ నెంబర్స్ అండ్ ఏవైతే కాంపోజిట్ నెంబర్స్ ఉన్నాయో కాంపోజిట్ నెంబర్స్ రిలేటెడ్ టాపిక్ అయిపోయాయి. సో ఇదే మీకు దీంట్లో మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రైమ్ నెంబర్స్ తరోగా చదువుకోవాలి. ప్రైమ్ నెంబర్స్ ఇంపార్టెంట్. మీకు 1 to 100 నోటెడ్ అయి ఉండాలి, అట్లీస్ట్ 1 to 100 కానీ. ఓకేనా, 3 digits లో లార్జెస్ట్ ఏంటి, ఓకేనా, 3 digits లో స్మాలెస్ట్ ఏంటి, ఓకేనా, ఇవి ఉండాలి. అండ్ దీంట్లో వచ్చేసరికి ప్రైమ్ నెంబర్స్ కాంపోజిట్ నెంబర్స్ తెలుసుకోవడానికి మనకి ఏంటంటే డివిజిబిలిటీ రూల్ ఎంత యూజ్ అయిందో తెలుసు.
డివిజిబిలిటీ రూల్. సో ఈ డివిజిబిలిటీ రూల్ కూడా మీకు ఎప్పుడు కూడా ఒక నెంబర్ చూడగానే ఇది డివిజిబిలిటీ రూల్ అని చూడాలి. సో నెక్స్ట్ వచ్చేసరికి ఇది వచ్చేసరికి టైప్ 4 అనుకుంటా. ఇది వేరే టైప్ 4. నెక్స్ట్ లో మొత్తం కొట్టేద్దాం. ఓకేనా? ఓకే, టైప్ 4. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఏమంటున్నా అంటే ఇఫ్ ఈచ్ ప్యాకెట్ కంటైన్స్ ద సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ అండ్ దేర్ ఆర్ 96 పెన్సిల్స్ ఇన్ ఆల్ ఇన్ 12 ప్యాకెట్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ప్యాకెట్స్ ఉన్నాయి. ఇలా 12 ప్యాకెట్స్ ఉన్నాయి. 12 ప్యాకెట్స్ లో ఇక్కడ చూడండి సేమ్ నెంబర్ ఆఫ్ పెన్సిల్స్ ఉన్నాయి అన్నాడు. అండ్ దేర్ ఆర్ టోటల్ 96 పెన్సిల్స్ ఇన్ 12 పాకెట్స్. 12 ప్యాకెట్స్ లో 96 పెన్సిల్స్ ఉన్నాయి. 12 ప్యాకెట్స్ లో 96 ఉన్నాయి. దట్టు సేమ్ ఉన్నాయి అన్నాడు. అంటే 96/12 చేసావు అనుకో నీకేమొస్తుంది? 12×8 = 96. 8. అంటే ఈ ప్యాకెట్ లో 8 ఉన్నాయి, ఈ ప్యాకెట్ లో 8 ఉన్నాయి, ఈ ప్యాకెట్ లో 8 ఉన్నాయి, ఈ ప్యాకెట్ లో 8. అలా 12 ప్యాకెట్లు ఉన్నాయి. ఓకేనా? ఓకే, హౌ మెనీ ప్యాకెట్స్ విల్ వన్ హ్యావ్ టు పర్చేస్ ఇఫ్ వన్ రిక్వైర్డ్ 304 పెన్సిల్స్? అంటే ఇప్పుడు నాకు 304 పెన్సిల్స్ కావాలంటే నేను ఈ ప్యాకెట్స్ ఎన్ని కొనుక్కోవాలంటుండు. అప్పుడు నువ్వు ఏం చేయాలి? 304/8 చేయాలి. అంతే కదా? 8 మూల 24. ఓకేనా? 8 324 6 ఉంటుంది. 8×8 = 64 ఆన్సర్. ఓకే, అర్థమైంది కదా? సో ఇక్కడ తెలుగులో చూడండి, ప్రతి ప్యాకెట్ లో ఒకే సంఖ్యలో పెన్సిళ్ళు ఉంటే, అంటే ప్రతి ప్యాకెట్ లో సేమ్ నెంబర్ ఆఫ్ సంఖ్యలు ఉన్నాయి. మొత్తం 12 ప్యాకెట్లలో 96 పెన్సిల్స్ ఉంటాయి. మొత్తం 12 ప్యాకెట్లు 96 పెన్సిల్స్ ఉన్నాయి అంటాడు. ఓకే కదా? అర్థమైంది కదా? సో మనకి ఇక్కడ ఇప్పుడు ప్రెసెంట్ ఈ టైప్ ఏంటంటే మీకు ఈ టైప్ లో ఓన్లీ క్వశ్చన్స్ లో మీకు ఇస్తాడు. క్వశ్చన్స్ లోనే నీకు ఆన్సర్ ఇచ్చేస్తాడు. అంటే ఆన్సర్ ఫ్రేమ్ చేసుకోవాలి నువ్వు ఫ్రేమ్ చేసుకోవాలి. ఈ క్వశ్చన్స్ మొత్తం అలాగే ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి ఇవి కొంచెం. సో ఇన్ ఏ క్లాస్ ఆఫ్ 80 స్టూడెంట్స్. ఓకే, 80 స్టూడెంట్స్, ఇది 1/10. ఓకేనా? ఇది 1/10. ఇక్కడ వచ్చేసరికి 1/20 వస్తుంది. సో 1/10 ఆఫ్ ద క్లాస్ లైక్స్ చాక్లెట్ డి. ఇప్పుడు చూడు, టోటల్ ఎంతమంది ఉన్నారు? 80 మంది ఉన్నారు. ఈ 80 మందిలో 1/10 అంట ఏంటి? చాక్లెట్ అంటే ఇష్టం అంట. అండ్ 1/20 ఇంకా మళ్ళీ నెక్స్ట్ 1/20 ఉన్నారు. 1/20 ఈ 1/20 క్లాస్ లైక్స్ చాక్లెటీని ఇష్టపడతారనమాట. ఓకే, అయిపోయింది. నెక్స్ట్ వాట్ ఈస్ ద డిఫరెన్స్? డిఫరెన్స్ అంట. వాట్ ఈస్ ద డిఫరెన్స్ కనుక్కోవాలి బిట్వీన్ దేనికి? ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్స్ డి. ఈ స్టూడెంట్స్ కి, ఈ 1/10 స్టూడెంట్స్ కి, అండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ లైక్స్ చాక్లెట్ ఈ స్టూడెంట్స్ కి. నీకు 1/10 అంటే 80లో 1/10 ఏమవుతుందంటే 80 × 1/10 0 క్యాన్సిల్ అయితే నీకు 8 వస్తుంది. ఓకేనా? 1/10 అంటే ఎంతమంది చాక్లెట్ డీని ఇష్టపడుతున్నారు? 8. నెక్స్ట్ నీకు 180లో 1/20 అంటే 0 క్యాన్సర్ 2 4 అంటే చాక్లెట్ డీని ఎంతమంది ఇష్టపడుతున్నారు? 4. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత? 4. ఈ 4 ఆడ అడిగాడు. ఓకేనా? 4. సో ఎప్పుడైనా కానీ మీకు ఇలా భిన్న రూపంలో వస్తే దాని అర్థం ఏంటంటే 1/10. ఓకే, 1/10 కానీ 1/20 కానీ 1/5 కానీ వస్తే నీకేంటంటే ఈ నెంబర్ కానీ ఏదో ఒక నెంబర్ ఇస్తే నెంబరు, స్టూడెంట్స్ ఇస్తే స్టూడెంట్, అదేంటంటే ఒక దాన్ని 10 పార్ట్స్ చేసాం. 10 పార్ట్స్ చేసేసి దాంట్లో ఒక పార్ట్ ఎంత అంటున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నార్మల్గా మటన్స్, చికెన్ అవి ఇవి కొంచెం పెద్దగా కోసినప్పుడు ఏం చేస్తామంటే, ఇప్పుడు 100 kgs వచ్చింది అనుకో, మనకి 100 kg మటన్ వచ్చినప్పుడు మనం ఏం చేస్తాం? ఒక 5 kgలు 5 kgs అలా కుప్పలేస్తాం. సో అలా మనకేంటి, అలా ఎన్ని కుప్పలు అవుతాయి? మనకి 20 అవుతాయి కదా? సో ఇప్పుడు నువ్వు 15 kgs తీసుకున్నావు. మొత్తం 20 కుప్పలు కదా? 20లో 15 kgs తీసుకున్నావు అంటే నువ్వు ఎన్ని తీసుకున్నట్టు? 15 kgs నువ్వు తీసుకున్నావు అంటే 5 అంటే 5 కప్స్ నువ్వు తీసుకున్నట్టు, అంటే 5. అంతే కదా? అంటే 3 కప్స్ నువ్వు తీసుకున్నట్టు, అంటే 5 kgs 3 kgs తీసుకున్నావు. అంటే నువ్వు 20 కుప్పల్లో 3 కుప్పలు నువ్వు తీసుకున్నావు. అర్థమైందిగా? ఇప్పుడు 20 కప్స్ లో మనం పెట్టాం చికెన్, 5 kg చికెన్ పెట్టాం. 1000 kgs అంటే 100 kgs తీసుకొని, సో అలా 20 కుప్పలు పెట్టేసాం అనమాట. అంటే 20 కప్స్ లో కొంచెం అలా పే చేసి పెట్టాం. నెక్స్ట్ ఇచ్చే వాళ్ళకి మనం అమ్ముతున్నప్పుడు నువ్వు ఎన్ని 15 kgs కావాలని తీసుకున్నావు. నువ్వు ఎన్ని తీసుకున్నావు? 3 తీసుకున్నావు. అంటే మొత్తం 20 పార్ట్స్ లో 3 పార్ట్స్ నువ్వు తీసుకున్నావు అని అర్థం.
ఓకేనా? అది. సో, మనకి ఫర్దర్‌గా రేషియో ప్రొపోర్షన్స్ వచ్చినప్పుడు మనకి అప్పుడు క్లియర్‌గా అర్థమవుతది. అప్పుడు నేను క్లియర్‌గా అసలు ఈ రేషియోస్ అంటే ఏంటి? ఎట్లా వస్తాయి? ఏంటి? అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. ఓకే. సో, ఇప్పటి వరకైతే ఇది. నెక్స్ట్, ద డిఫరెన్స్ బిట్వీన్ ద 2 నంబర్స్ ఈస్ 18. టూ నంబర్స్ ఎక్స్ మైనస్ వై అనేది 2 నంబర్స్ ఉన్నాయి, 18. ఇఫ్ ద డిఫరెన్స్ బిట్వీన్ దేర్ స్క్వేర్స్, స్క్వేర్స్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ మైనస్ వై స్క్వేర్ ఈక్వల్ టు ఎంత? 360. ఓకేనా? ద నెంబర్ ఫైండ్ ద లార్జర్ నెంబర్ అంట. ఫైండ్ ద లార్జర్ నెంబర్. జస్ట్ మనం ఒకసారి త్రూ ఆప్షన్స్ ద్వారా వెళ్దాం. ఎందుకంటే ఇక్కడ లార్జర్ నెంబర్ ఉంటుంది కాబట్టి, అండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ ఇచ్చాడు కాబట్టి, డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్ అంటే ఇక లార్జర్ నెంబర్ నుంచి ఈ డిఫరెన్స్ 18 తీసేసాను అనుకో, స్మాల్ నెంబర్ వస్తుంది. సో చూద్దాం. ఇప్పుడు మనకేంటంటే 18 ఇచ్చాడు. ఇక్కడ 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 ఇగో ఆప్షన్ లో ఉంది ఏంటి? లార్జర్ నెంబర్. ఫైండ్ ద లార్జర్ నెంబర్ అన్నాడు కాబట్టి నీకు ఆప్షన్ లో ఉండే నెంబర్ అన్ని కూడా ఇవన్నీ కూడా లార్జర్ నెంబర్స్. ఓకేనా? ఓకే. ఇప్పుడు స్మాల్ నెంబర్. ఇప్పుడు నేను లార్జర్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేస్తే నాకు ఎంత రావాలి? 8 రావాలి. ఓకేనా? లార్జర్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ చేస్తే నీకేంటి ఇక్కడ? 18 ఉంది. సో లార్జర్ నెంబరే నీకు 18 ఉంది. ఈ 18 లో నీకు 18 డిఫరెన్స్ అంటే నీకు స్మాల్ నెంబర్ 0 అవ్వాలి. ఇప్పుడు నీ ఇన్ కేస్ ద స్మాల్ నెంబర్ నీకు 0 అయిందా అంటే నీకు నార్మల్ గా ఒక లార్జర్ నెంబర్ మైనస్ స్మాల్ నెంబర్ లో ఆ రెండింటి స్క్వేర్ ఏమవ్వాలి అంటే లార్జర్ నెంబర్ 18 స్క్వేర్ అవ్వాలి, 0 స్క్వేర్ అవ్వాలి. అంతే కదా? 8 ఎంత? లాస్ట్ 8 ఎంత? 64. 4 రావాలి నీకు స్క్వేర్. ఒకవేళ స్క్వేర్ డిఫరెన్స్ తీసేస్తే 4 రావాలి. కానీ ఇది కాదు. అండ్ 15 అంటే లార్జర్ నెంబర్ 15 ఉందంట. అంటే దాని డిఫరెన్స్ 18 ఉంటే లార్జర్ నెంబర్ 15 ఎలా ఉంటుంది కదా? దానికంటే ఎక్కువ ఉండాలిగా. ఇది కూడా అంత 16 అంటే 70. 19 మన ఆన్సర్. అంటే 19 అంటే నీకు ఎలా ఎలా 19 వస్తుంది అంటే మనకి నీకు లార్జర్ నెంబర్ ఎంత? 19. సో దాని డిఫరెన్స్ 2 నెంబర్స్ డిఫరెన్స్ ఎంత ఉంది? 18 ఉంది. అంటే స్మాలర్ నెంబర్ ఎంత ఉంటుంది? 1 ఉంటుంది. సో ఇప్పుడు నీ స్క్వేర్ చేసావు అనుకో, దీన్ని స్క్వేర్ చేసావు అనుకో. ఓకే. నీకేమొస్తుంది ఇక్కడ? 9 9 లాస్ట్ లో ఒకటి వస్తుంది. ఇక్కడ లాస్ట్ లో ఒకటి వస్తుంది. ఈ ఒకటి ఒకటి పోయి మనకి 0 వస్తుంది స్క్వేర్ లో. సో లాస్ట్ లో 0 వచ్చింది. సో ఇలా అయినా మీరు చేయొచ్చు అనమాట. అంటే మన వచ్చేసరికి రాంగ్ ఇది ఈ మన 19 అనేది మన ఆన్సర్. సో ఇగో ఇలాంటి క్వశ్చన్స్ డిఫరెన్స్ ఇచ్చి దాని ప్రొడక్ట్ ఇచ్చేసి ఎక్స్ మైనస్ దాని యొక్క సమ్ అడగడం, ఇలాంటి క్వశ్చన్స్ చాలా అడిగాడు అనమాట. ఓకే. ఇంకా ఫర్దర్ గా నేను ఒక్కొక్క మోడల్ ఒక్కొక్కటి యాడ్ చేశాను. సో ఓకే, ఇవన్నీ కూడా టైప్ 4 అన్నమాట. టైప్ 4 క్వశ్చన్స్ చెప్పాను కదా. టైప్ 4 క్వశ్చన్ లో ఏదైతే ఉందో దాని ప్రకారం మనం ఫాలో అయితే మనకు ఆన్సర్ వస్తుంది. ఏ 3 డిజిట్ నెంబర్ అంటే 3 అంకెల సంఖ్య ఈజ్ సచ్ దట్ ద రేషియో ఆఫ్ ఇట్స్ యూనిట్ డిజిట్ అండ్ ద టెన్స్ డిజిట్స్ అండ్ 100 డిజిట్స్. యూనిట్ డిజిట్స్ అంట. అంటే యూనిట్ డిజిట్ అంటే టెన్స్ డిజిట్, 100 డిజిట్స్ అంటే ఇలా ఉన్నాయంట. 3x:2x:1 ఇది 100 వన్స్ డిజిట్స్ ఈ విధంగా ఉన్నాయంట. ఓకే. ద సమ్ ఆఫ్ దిస్ నెంబర్ అండ్ ద రివర్స్డ్ ద నెంబర్ అప్టైన్డ్ బై ద రివర్సింగ్ ఆర్డర్. సో ఏమంటున్నాడంటే ద సమ్ ఆఫ్ అంటే సమ్ ఆఫ్ ఏ నెంబరు, ఆ ఏదైతే వాడు ఇచ్చాడో ఆ నెంబరు ప్లస్ దాని ఏదైతే రివర్సింగ్. ఇప్పుడు ఈ ఆర్డర్ ఉంది కదా, ఈ ఆర్డర్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 అని ఒక నెంబర్ ఉంది. ఈ ఆర్డర్ ని మనం రివర్స్ చేసాం అంటే 3 2 1 లాగా రాసాం. ఈ 1 2 3 3 2 1 యొక్క సమ్ అనేది మనకి కింద మనకు వచ్చేసరికి ఎంత వస్తుంది? 1132 వస్తుంది అనుకో. అంటే ఎగ్జాంపుల్ ఈ నెంబర్ తీసుకున్నా ఇలా వస్తుందంట ఆ నెంబర్. ఫైండ్ ద నెంబర్ అన్నాడు. సో మనం వాడే ఆన్సర్ ఇచ్చినప్పుడు మనం జస్ట్ ఆప్షన్స్ త్రూ ఈ మొత్తం లేకుండా పైన మొత్తం చదవకుండా ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు కదా మనం. ఓకేనా? ఆప్షన్ ద్వారా వెళ్ళిపోవచ్చు కదా. సో చూద్దాం ఇప్పుడు. అంటే మనకి ఒక 2 నెంబర్స్ ని యాడ్ చేస్తే 1332 రావాలి. అది కూడా ఏంటి? ఆ 2 నెంబర్స్ ఫస్ట్ నెంబర్స్ ఇప్పుడు రివర్స్ చేయాలి. ఒక నెంబర్ ని రివర్స్ చేయాలి. ఓకే. ఇప్పుడు నీకు వచ్చేసరికి 200. ఇప్పుడు 200 నార్మల్ గా ఇది 200 ఉంది. సో దీన్ని రివర్స్ చేసి రాసుకుంటే ఎంత వస్తుంది? 200 ప్లస్ మనకి 642 వస్తుంది. నువ్వు ఈ రెండు యాడ్ చేసినా గట్టిగా మనకి ఎంత వస్తుంది? 800 మహా అంటే 900 దగ్గరలో వస్తుంది అంతే. అంటే 1300 రావట్లేదు. ఇది 400. ఈ 400 మళ్ళీ మళ్ళీ నువ్వు రివర్స్ చేసిన రాసిన 414 వస్తుంది. అంటే ఇది ఒక 800 దగ్గర వస్తుంది. అంటే ఇది కాదు. సో 1 2 3 నువ్వు 1 2 3 అంటే 3 2 1 ఇది రెండు కలిపి నువ్వు రాసినా నీకు 400 వస్తుంది. ఇది కాదు. సో ఇది మన ఫైనల్ ఆన్సర్ ఇదే ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకు 369 నెంబర్ని 963 రాసామనుకో నీకేమొస్తుంది? 3 6 ఎంత? సారీ 9 3 12 6 6 12 13. సో 10 13. సో అదే వచ్చింది కదా. సో ఇదే ఆన్సర్ మనకి. సో మనకి ఏంటంటే త్రూ ఆప్షన్స్ ద్వారా కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్. ఓకే. ఏ మ్యాన్ ప్లాంట్స్ 21 21 0 25 మ్యాంగో ట్రీస్ ఇన్ ఈస్ గార్డెన్ ఇన్ సచ్ ఎ వే దట్ అంటే ఏ విధంగా వేశాడంటే దేర్ ఆర్ యాజ్ మెనీ రోస్ యాజ్ దేర్ ఆర్ యాజ్ మెనీ
యాజ్ మెనీ ట్రీస్ ఇన్ ఏ రో అంటే యాజ్ మెనీ ట్రీస్ ఇన్ ఇప్పుడు రోస్ కానీ ఇవి రోస్, ఓకేనా. ఇవి ఎన్ని రోస్ అయితే ఉన్నాయో ఆ రోస్ లో ఒక్కొక్క దాంట్లో అన్ని ప్లాంట్స్ అంటే అన్ని కాలమ్స్ ఉన్నట్టు. సో అలా నీకేంటి ఇప్పుడు ఇది 1 2 3 4 5, 1 2 3, 1 2 3 4 5. సో ఈ విధంగా ఉన్నాయి అనమాట. ఈ విధంగా ఉన్నాయంటే దీన్ని ఏంటి మనం స్క్వేర్ అనమాట. ఈ మొత్తం ప్లాంట్స్ ఉన్నాయి. సో దాంట్లో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ రోస్ అంటాడు. అంటే ఈ మొత్తం వాడు దీన్ని ఏదైతే ఉన్నాయో దాన్ని స్క్వేర్ చేస్తే ఈ విధంగా వస్తుంది అనమాట. అంటే మనకి స్క్వేర్ నెంబర్ ఇచ్చాడు, దానికి స్క్వేర్ మనది కనుక్కోవాలన్నమాట. ఆ స్క్వేర్ నెంబర్ ఏంటి అని చెప్పేసి. ఓకే ఓకే నెక్స్ట్. ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఈజీగా ఇప్పుడు 1 2 3, 1 2 3 ఫర్ ఎగ్జాంపుల్ ఇగో ఇలా మనకి రోస్ ఉన్నాయని చెప్పేసి అన్నాడు. కరెక్ట్ గా వినండి, ఈ క్వశ్చన్స్ చాలా సార్లు అడిగాడు. 1 2 3 అన్నావు. ఇగో 1 2 3. ఇప్పుడు దీంట్లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ చెట్లు అనుకో, ఇగో ఇవన్నీ చెట్లు, ఇవన్నీ ఇక్కడ రెడ్ కలర్ లో ఉన్నాయి చెట్లు, ఈ చెట్లు అనుకో. సో దీంట్లో ఎన్ని చెట్లు ఉన్నాయంటే మనం ఎట్లా చెప్తాం? 1 2 3 4 5 6 7 8 9 అని చెప్పేసి అంటాం. సో లేదు, ఇలా ఒక 200 ఉన్నాయి, ఇలా ఒక 200 ఉన్నాయి నీకు, ఓకేనా. ఇలాగా మొత్తం లైన్ గా అడ్డంగా నిలువుగా 200. అప్పుడు 1 by 1 లెక్క వేయడానికి కుదరదు కదా. సో అప్పుడు ఏం చేయాలంటే నార్మల్గా ఇప్పుడు 1 2 3 ఉంది అంటే 3 ఉంది. ఇప్పుడు అడ్డు వరుసలు వచ్చేసరికి 3 అండ్ నిలువు వచ్చేసరికి × 3, 3 3 ఎంత 9. సో ఇప్పుడు ఏమి ఇచ్చాడంటే ఈ మొత్తం మనకి ఇచ్చాడు. ఇప్పుడు 9 ఇచ్చాడు. మనకేంటంటే ఆ నిలువ ఆ రోస్ కాలమ్స్ కనుక్కో అంటుండ. అర్థమైంది కదా మీకు? సో ఇప్పుడు మనకి ఇచ్చింది ఏంటి? రూట్. దీని ఒక రూట్ కనుక్కున్నాం అనుకో నీకు వచ్చేస్తాయి. నీకు లాస్ట్ 25 ఉందంటే నీకు లాస్ట్ నెంబర్ ఏమి ఉండాలి? 25 ఉండాలి. సో 5 అంటే ఇది మన ఆన్సర్ కదా, అంతే కదా. లాస్ట్ నీకు 25 వస్తుందంటే నీకు 5 స్క్వేర్లను 25 వస్తుంది. మన స్క్వేర్ లో అవి చెప్పుకున్నప్పుడు చెప్దాం మనం. ఓకే ఫర్దర్ గా నీకు వచ్చేసరికి 25 ఇప్పుడు 5 స్క్వేర్ 5 తో ఎండ్ అయ్యే స్క్వేర్లు ఎలా ఉంటాయి అంటే నీకు ఇప్పుడు 15 స్క్వేర్ ఉంది అనుకో, ఈ 5 ఉంది కదా యాజ్ ఇట్ ఈస్ గా రాసుకో. 5 స్క్వేర్ అంటే ఎంత? 25. ఈ 1ని దీని నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేయి. 2 1 2 2 225. ఇప్పుడు 25 ఉందనుకో, 5ని యాజ్ ఇట్ ఈస్ గా స్క్వేర్ రాసుకో 25. 2ని దాని నెక్స్ట్ నెంబర్తో ఇంటూ చేయి. సో అంటే 2 3 ఎంత 6 అంటే 625. ఇప్పుడు 35 స్క్వేర్ ఉందనుకో, 5ని యాజ్ ఇట్ ఈస్ గా 25 అని రాసుకో. 3 4 ఎంత 12 అంటే 1 2 3. సో ఈ విధంగా 5 తో ఎండ్ అయ్యే స్క్వేర్స్ ఏమంటావు అంటే ఈ విధంగా మనకి ట్రిక్ ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని మనం వెళ్ళిపోవచ్చు ఇప్పుడు. సో ఓకే ఇప్పుడు నీకేమవ్వాలి? ఇప్పుడు 25ది మనకు అర్థమైపోయింది, దీన్ని పక్కన పెట్టేసి. సో మనకేంటంటే 2 1 2 10 రావాలి. ఇప్పుడు నీకు ఒక నెంబర్ 2 10 రావాలి. ఇప్పుడు నేను 14 తీసుకుంటున్నా. సో ఇప్పుడు 145 కదా. 14 తీసుకున్నప్పుడు నాకేంటి 5 స్క్వేర్ 25. ఓకే 25 పక్కన పెట్టా. 14 5 జర్ 14తో 5 జర్ 15, 4 5 ఎంత 20 అంటే 0 వస్తుంది కదా. సో మాక్సిమం ఇది అయ్యే ఛాన్స్ ఉంది అంటే ఎందుకంటే 0 వస్తుంది కాబట్టి. లేదు 12 తీసుకుందాం. 12 తీసుకున్నప్పుడు మనకి ఏమొస్తుంది? 12 × 13 చేస్తున్నాం జస్ట్. 2 3 ఎంత 6 వస్తుంది నీకు లాస్ట్ డిజిట్ అంటే ఇది కాదు నా ఆన్సర్. సో ఇది 13 ఇప్పుడు 135 ఇది తీసుకుంటున్నా. 5ని యాజ్ ఇట్ ఈస్ గా 25 రాసుకున్నా. 13 × 14 చేస్తున్నా, అంతే కదా. దాన్ని నెక్స్ట్ నెంబర్ చేస్తే నాకు స్క్వేర్ వస్తుంది. 3 4 ఎంత 12 అంటే లాస్ట్ డిజిట్ 2 వస్తుంది. అంటే మనకు ఉన్న ఒకే ఒక ఆప్షన్ 143 145 145 నా ఆన్సర్. ఓకే నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈజ్ 27. 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది 27 అంట. 2 నెంబర్స్ యొక్క 27. 5 అండ్ 5 టైమ్స్ 1 నెంబర్ ఈజ్ ఈక్వల్ టు ఇగో 5 టైమ్స్ ఆఫ్ ఒక నెంబర్ ఈజ్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ అదర్. అంటే 5 టైమ్స్ ఆఫ్ ఎక్స్ ఈక్వల్ టు 4 టైమ్స్ ఆఫ్ వై అని అంట. ఓకే ద స్మాలర్ ఆఫ్ ద 2 నెంబర్ ఈజ్, ఈ 2 నెంబర్స్ లో స్మాలర్ నెంబర్ ఏంటి అంటుండు. అండ్ ద సమ్ ఆఫ్, ఓకేనా, అండ్ ఏమంటుండు? ద సమ్ ఆఫ్ 2 నెంబర్ ఈజ్ 27 అంటుండు. అంటే ఈ 2 నెంబర్స్ యొక్క సమ్ అనేది 27 అని చెప్పేసి అంటున్నాడు అనమాట. సో ఇప్పుడు మనకు వచ్చేసరికి ఇదొక నెంబరు, ఇదొక నెంబరు. ఓకే నీకు నార్మల్గా ద స్మాలర్ ఇప్పుడు 5 టైమ్స్ ఆఫ్ ఒక నెంబర్, ఏదైతే 5 టైమ్స్ ఆఫ్ ఒక నెంబర్ ఉందో ఆ నెంబరు 4 టైమ్స్ ఆఫ్ ఇంకో నెంబర్కి ఈక్వల్ అనమాట. ఓకే సో మనకి ఏదైతే క్వశ్చన్లో ఇచ్చాడో క్వశ్చన్లో ఇచ్చిన దాని ప్రకారము నీకేమంటున్నాడంటే సో 5 టైమ్స్ ఆఫ్ ఒక నెంబర్ ఎక్స్ అనే నెంబర్ ఉంది, దాన్ని 5 వింతలు చేస్తే వై అనే నెంబర్కి 4 టైం చేస్తే అది ఈక్వల్ అవుతుంది అంటుండే. సో జస్ట్ మనకు ఇదేం లేదు, జస్ట్ మనకి ఏదైతే ఇది 5 సేమ్ నెంబరా 4 టైమ్స్ ఆఫ్ అదర్
ఓకే, ఇప్పుడు నార్మల్గా దీన్ని తీసుకొచ్చాను అనుకో, నాకు ఏమవుతుంది అప్పుడు 5x మైనస్ 4y అవుతుంది, ఈక్వల్ టు 0 అవుతుంది. అవునా కదా? అవును. సో ఇప్పుడు నీకు ఆల్రెడీ వాడు ఇచ్చాడు ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్ టు ఎంత అని ఇచ్చాడు, 27 ఇచ్చాడు. ఓకే, ఇప్పుడు నార్మల్గా ఏదో ఏదో ఒక దాన్ని మనం ఎక్స్ కానీ వై కానీ తీసుకొచ్చామనుకో, ఇప్పుడు దీన్ని 5తో ఇంటూ దీన్ని కూడా 5తో డివైడ్ చేసామనుకో, అప్పుడు ఏమవుతుంది? సో మైనస్, సో ఇది కూడా మైనస్ అవుతుంది. ఈ రెండు మైనస్, ఇది మైనస్ అవుతుంది, ఈ రెండు అవుతుంది మైనస్ 9y అవుతుంది. సో ఇప్పుడు 27 ఇంటూ ఎక్స్ అలాగే పెడుతున్నా, 9 మూల 27, అప్పుడు వై ఏమవుతుంది నాకు 5 మూల 15 అవుతుంది, వై 15 అవుతుంది. నీకు వై 15 అవుతుంది అంటే 5x ఈజ్ ఈక్వల్ టు 4yలో 15 వేస్తున్నా, 15 నాలుగు ఎంత, 15 నాలుగు 60, అంటే ఎక్స్ 5x ఈక్వల్ టు 5 1 5 12, అంటే ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 12 వస్తుంది, నీకు వై ఈజ్ ఈక్వల్ టు 15 వస్తుంది. ఇప్పుడు నీకు పెద్దది ఏంటి? 15. వాడు అడిగింది 15. ఓకే, నెక్స్ట్ ఫర్దర్గా. ఓకే, ద కాస్ట్ ఆఫ్, చూడండి, ద కాస్ట్ ఆఫ్ 2 tables అండ్ 3 chairs ఈజ్ 540. అంటే ఇక చూడు, 2 tables ప్లస్ 3 chairs ఈక్వల్ టు 540 అంట. వైల్ దట్ ఆఫ్, ఓకే, దాని తర్వాత 2 tables అండ్ 1 chair, 2 tables ప్లస్ 1 chair ఈక్వల్ టు ఎంత? 470 అంట. వాట్ ఈస్ ద కాస్ట్ ఆఫ్ 5 చైర్స్? నీకు 5 చైర్స్ అంటే 5 చైర్స్ కాస్ట్ తెలియాలంటే ఫస్ట్ 1 చైర్ కాస్ట్ తెలియాలి కదా. నీకేం లేదు ఇక్కడ, టూ ఇక్కడ ఇక్కడ ఇగో దీంట్లో కూడా 2 టేబుల్స్ కాస్ట్ ఉంది, 2 టేబుల్స్ కాస్ట్ ఉంది. నీకు దీంట్లో వచ్చేసరికి 3 చైర్స్ కాస్ట్ ఉంది, ఇక్కడ దీంట్లో వచ్చేసరికి 2 చైర్స్ తగ్గాయి. ఇక్కడ దీంట్లో వచ్చేసరికి ఇగో దీంట్లో డిఫరెన్స్ ఏంటి నీకు? 2 చైర్స్ తగ్గాయి, 2 చైర్స్ తగ్గాయి కాబట్టి ఇంత కాస్ట్ తగ్గింది. ఎంత కాస్ట్ తగ్గింది మనకి? నార్మల్గా 0 14 నుంచి 7 తీసేస్తే 7, సో 70 రూపాయలు. ఓకేనా? సో మనకి ఎంత తగ్గింది? అంతే కదా, 30 ప్లస్ 40, సో 70 రూపీస్ మనకి తగ్గాయి. 70 రూపీస్ తగ్గాయి అంటే దేని మీద? 2 చైర్స్ తగ్గించడం వల్ల 70 రూపీస్ తగ్గాయి. అంటే ఒక చైర్ కాస్ట్ ఎంత? ఒక చైర్ కాస్ట్ ఎంత బై 2 చేసుకుంటే మనకి 35 వస్తుంది. ఒక చైర్ కాస్ట్ 35. నీకు 5 చైర్స్ అడిగాడు, 5 5 5 25, 5 మూడు 15, 15 16 17 175. సో మనకు వచ్చేసరికి 175 మన ఆన్సర్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్ ద సమ్ ఆఫ్ 2 numbers is 20 and the difference is 16. The ratio of the larger number and the smaller number అని చెప్పేసి అడిగాడు. సో చూడండి, సో ద సమ్ ఆఫ్ 2 numbers అంటే ఎక్స్ ప్లస్ వై ఈక్వల్ టు 20 అంట, అండ్ దర్ డిఫరెన్స్ అంటే ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు 16 అంట, అండ్ ద రేషియో ఆఫ్ ద లార్జర్ నెంబర్ టు ద స్మాలర్ నెంబర్. ఈ దీంట్లో మనం ఆప్షన్స్ కూడా వెళ్ళొచ్చు. చూద్దాం, చూడు, ద సమ్ ఆఫ్ 2 numbers 20 అంటే సమ్ ఆఫ్ 2 numbers అంటే ఇక్కడ కింద 2 రేషియోస్ కలిపితే మనకి 20లో డివిజిబుల్ అవ్వాలి. సో 1 ప్లస్ 9 10 అంటే డివిజిబుల్ అవుతా, మేబీ ఇది ఛాన్స్ ఉంది అవ్వడానికి. సో ఇది ఏమొస్తుంది అప్పుడు? 11 ప్లస్ 12 ఎంత? 13 అంటే 20లో డివిజిబుల్ అవ్వదా? అవ్వదు. తర్వాత 2 ప్లస్ ఇది కూడా డివిజిబుల్ అవ్వదు. 9 ప్లస్ 1 అంటే 10 వస్తే 2 అవుతుంది. ఓకే, ఇప్పుడు డిఫరెన్స్ చూద్దాం. డిఫరెన్స్ ఎంత? 16 అన్నాడు. అంటే మనకి డిఫరెన్స్ అంటే ఇప్పుడు రేషియో డిఫరెన్స్ కూడా 16లో డివిజిబుల్ అవ్వాలి. ఓకే, ఇక్కడ నుంచి అంటే 1 మైనస్ నార్మల్గా 9 చేస్తే మనకి 8 వస్తుంది కదా. 9 నుంచి 8 తీస్తే 8 వస్తుంది, 9 నుంచి 1 తీసేస్తే 8 పోతుంది, లాస్ట్లో కూడా పోతుంది. ఓకే, ఈ రెండు ఆప్షన్స్. వాడు ఏమడిగాడు? ద రేషియో ఆఫ్ లార్జర్ నెంబర్. లార్జర్ నెంబర్ అన్నాడు కాబట్టి లార్జర్, అది 1:9 అంటే లార్జర్ నెంబర్, 1 లార్జర్ కాదు కదా, స్మాలర్. ఇదేంటి? స్మాలర్ అంటే రేషియో ఆఫ్ స్మాలర్ టు లార్జర్ అనమాట. ఇది మన ఆన్సర్. ఎందుకంటే లార్జర్ నెంబర్ అడిగి కాబట్టి లార్జ్ రేషియో అనేది మనకి ముందు ఉండాలి. సో లేదు అంటే ఇగో దీన్ని సాల్వ్ చేస్తే మనకు వచ్చేస్తుంది ఆన్సర్. ఓకే, 2x ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత? 36. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 18 36, ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 18, అండ్ ఎక్స్ 18 అన్నప్పుడు నీకు వై ఏమవుతుంది? 2 అవుతుంది, వై 2 అవుతుంది, 2 అవుతుంది. నీకు రేషియో కావాలనుకో లార్జర్ నెంబర్ మైనస్ 10, 2 1 2 9 1:9. ఓకే, నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ద సమ్ ఆఫ్ ద సమ్ ఆఫ్ 2 numbers ఈజ్ 40. ఓకే, 2 numbers యొక్క సమ్ 40 అండ్ దేర్ ప్రోడక్ట్ ఈజ్ 60, అండ్ ద సమ్ ఆఫ్ దేర్ రెసిప్రోకల్ రెసిప్రోకల్ ఇది ఏంటి? ఓకే, ఇక్కడ మనకి
1 minute కొంచెం కింద కంటే మనకి తెలుగులో కూడా ఆన్సర్ కనిపిస్తుంది క్వశ్చన్. ఓకే, దాని యొక్క ప్రతిస్పందన కాదు, ఇది విలోమం అని వస్తుంది. ఓకేనా, దాని యొక్క విలోమ విలోమాల విలోమాన మొత్తం. సో ఇప్పుడు చూడు, ఒక నెంబర్ 2 and 3 ఉన్నాయి. వీటి యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 1/2 అండ్ 1/3 అవుతుంది. ఒక నెంబర్ 20, 30 ఉన్నాయి. దీని యొక్క రెసిప్రోకల్ ఏమవుతుందంటే 1/20 అవుతుంది. 1/30 యొక్క 1/30 అవుతుంది. ఇది రెసిప్రోకల్ అంటే అంటే బై 1 చేస్తే రెసిప్రోకల్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఏమన్నాడంటే వాడు టూ నెంబర్స్ ఉన్నాయి, దాని యొక్క సమ్ము అంటే దాని యొక్క మొత్తం అంటే x+y = 40 అంటుండు. నెక్స్ట్ దాని ప్రొడక్ట్ అంటే ఏంటి, దాని యొక్క xy అంత 60 అంటున్నాడు. ఓకేనా, వాడికి ఏమో కావాలి, సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ అంటే ఏంటి, సమ్ ఆఫ్ రెసిప్రోకల్స్ అంటే ఇప్పుడు నెంబర్స్ నేను xy తీసుకున్నప్పుడు నాకు రెసిప్రోకల్ ఏమవుతుంది, 1/x ప్లస్ 1/y అవుతుంది, అంతే కదా. దీని యొక్క సమ్ము, దీన్ని సాల్వ్ చేసుకున్నాం అనుకో, నీకు ఏమవుతుంది, ఎక్స్ అట్ వెళ్తుంది, వై ఇటు, xy బై నార్మల్గా ఓకే, నార్మల్గా మనం ఈ రెండు ఇంటూ చేస్తే xy వస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది y ప్లస్ ఇక్కడ x వస్తుంది. నీకు వచ్చేసరికి ఇప్పుడు ఇది x+y/xy వస్తుంది. ఓకే, ఇది వచ్చేసరికి ఏంటి, నీ యొక్క రెసిప్రోకల్ సమ్ము మనం సాల్వ్ చేసాం. నీకు ఆల్రెడీ క్వశ్చన్లో నేను వాడు ఇచ్చాడు. క్వశ్చన్లోనే వాడు ఏమి ఇచ్చాడు మనకి, ఇగో ఇక్కడ x+y ఇచ్చాడు, x-y ఇచ్చాడు. x+y అంత నీకు 40, x-y అంత 60. 0 0 క్యాన్సిల్, 2 రెళ్ళ 2 మూడుల, సో 2:3. 2:3 వచ్చేసరికి మన ఆన్సర్ అనమాట. ఓకే, అర్థమైంది కదా. ఓకే, రెసిప్రోకల్వి మనకి అలా ఉంటాయి. అవి మనకి నార్మల్గా వచ్చేసరికి 2-3 టైమ్స్ అడిగాడు. మనకి అవి ఏవైతే రెసిప్రోకల్ క్వశ్చన్స్ ఉంటాయో సో అవి మనకి చాలా టైమ్స్ అడిగాడు అనమాట, చాలా సార్లు అడిగాడు. ఓకే, రెసిప్రోకల్ అని ఇలా సమ్ ఇచ్చినప్పుడు మనకి ఏమైతే ఇచ్చాడో ఆ డేటాని రాసేసుకొని డైరెక్ట్ మీకు x+y/xy వస్తుంది రెసిప్రోకల్ మనం సాల్వ్ చేస్తే. ఓకే, నెక్స్ట్ ఫర్దర్. ఓకే, ద సమ్ ఆఫ్ 2 నెంబర్స్ ఈస్ 25 అంటే x+y అనే ఎంత అంట, 25 అంట. అండ్ దేర్ డిఫరెన్స్ ఈజ్ 15 అంట, అంటే x-y అంత 15 అంట. అండ్ ద నెంబర్ ఆఫ్ ద రేషియో ఆఫ్ ద నెంబర్స్ సేమ్ ఇందాకల క్వశ్చనే, బట్ దీంట్లో ఏంటంటే మనకి x+y = 25 అంటే ఈ రెండింటిని కలిపితే రేషియోస్ కలిపితే మనకి 25లో డివిజిబుల్ అవ్వాలి. ఇక్కడ 2 ఇక్కడ 3 ఉంది, +2 ఏమవుతుంది మనకి 25 అవుతుంది. 3 + 2 మనకి 5 అవుతుంది. 5 25లో డివిజిబుల్ అవుతుంది కదా. సో ఇది మనకి ఇదేంటి, ఓకే, ఇది మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 5+3 ఏమవుతుంది, 8 అవుతుంది. సో 8 దీంట్లో డివిజిబుల్ అవ్వదు కదా, సో ఇది మనకి ఆన్సర్ కాదు. దాని తర్వాత 4+1 5 కూడా 25 డివిజిబుల్ అది ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 2+5 కూడా మనకి ఆన్సర్ అయ్యే ఛాన్స్ ఉంది. 2+3 అంటే 5. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు మైనస్ చెక్ చేద్దాం. మైనస్ అంటే ఈ రెండింటిని అంటే ఆ రేషియోస్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క డిఫరెన్స్ అనేది దీంట్లో డివిజిబుల్ అవ్వాలి 15లో, అది చూద్దాం. సో 3 - 1 3 - 2 అంటే మనకి 1 వస్తుంది, 1 డివిజిబుల్ అవుతుంది. ఇది ఎంత వస్తుంది మనకి 3 వస్తుంది. 4 - 1 అంటే 3 వస్తుంది, 3 కూడా డివిజిబుల్ అవుతుంది. 2:3 కూడా మనకి ఏమవుతుంది, 1 వస్తుంది, అది కూడా అవుతుంది. సో మనకి ఏంటి అవుతున్నాయి కాబట్టి 3 మల్టిపుల్ ఆన్సర్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే సాల్వ్ చేద్దాం నార్మల్గా. ఓకే, సో నార్మల్గా y వెళ్తే మనకి 2x వస్తుంది. 2x ఇది వచ్చేసరికి మనకి 40 వస్తుంది. సో x ఎంత వస్తుంది మనకి 20 వస్తుంది. సో x 20 వచ్చినప్పుడు నీకు x 20 అయినప్పుడు y ఎంత 5 అవుతుంది. y ఎంత అవుతుంది 5 అవుతుంది. ద రేషియో ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. రేషియో ఆఫ్ ద నెంబర్స్ అంటే x అంటే 20. సో 20:5 అంటే 5 ఒకట్ల 5 నాలుగుల అంటే మన ఆన్సర్ వచ్చేసరికి 4:1 అనమాట. 4:1 ఉందిగా ఇది. సో ఇది మన ఆన్సర్ కాదు, ఇది పైనది మన ఆన్సర్ కాదు. మన ఆన్సర్ వచ్చేసరికి 4:1. ఓకే, ఇలా. సో ఫస్ట్ మనం త్వరగా వితిన్ 2-3 సెకండ్స్లో ఆప్షన్స్లో ఉన్న ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వెంటనే చూసేయాలన్నమాట. ఫస్ట్ చూసిన తర్వాత అప్పుడు క్వశ్చన్లోకి వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి నువ్వు ఒక 5 మినిట్స్ చేసే ప్రాబ్లం కూడా త్రూ ఆప్షన్స్ ద్వారా వితిన్ 1 సెకండ్లో మనం పట్టేయచ్చు అనమాట. ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ ద రేషియో. ఓకేనా, ద డిఫరెన్స్ బిట్వీన్ 2 నెంబర్స్ విచ్ ఆర్ ఇన్ రేషియో అంటే 5:3 రేషియోలో ఉన్న 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ వచ్చేసరికి మనకు 50 అనమాట. అంటే నువ్వు ఎట్లా రాసుకోవచ్చు, 5x - 3x అంటే 50 అంతేగా. వాట్ ఆ టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ 50. వాట్ ఈస్ ద ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్స్ అన్నాడు. ప్రొడక్ట్ ఆఫ్ నీకు x వస్తుంది కదా,
ఎక్స్ వచ్చినప్పుడు నీకు ఈజీగా అవుతుంది. అప్పుడు నీకు ఎంత వస్తుంది? 2x ఈక్వల్ టు 50 వస్తుంది. 2x అంటే నీకు ఎక్స్ ఎంత వస్తుంది? 25 వస్తుంది. ఎందుకంటే 2 25లో 50 కాబట్టి. సో x25 వచ్చింది. x25 వచ్చిందంటే నీకేం కావాలి? ప్రొడక్ట్ ఆఫ్ ద నెంబర్. అంటే ఈ రెండింటిని ప్రొడక్ట్ చేసాను అనుకో 8x² వస్తుంది. అంతేగా? అంతే కదా. ఇప్పుడు ఈ రెండింటిని యొక్క ప్రొడక్ట్ 8x² అంటే 8 ఇంటూ x² అంటే ఎంత? 25. 25 నీకు 25 అంటే మనకి 25 స్క్వేర్ మనకు తెలిసి నేను ఇందాక స్క్వేర్కి ఎలా 25 లాస్ట్లో ఉన్న ఎలా చేయాలో చెప్పా. 5ని యాజ్ ఈజ్ ఎంత ఏదైతే స్క్వేర్ ఉందో అది రాసుకోండి. 5 స్క్వేర్ రెండుని దాని నెక్స్ట్ నెంబర్తో చేయండి. 2 3 ఎంత 6 625. సో నీకు 6 ఇంటూ 625 8 ఇంటూ 625 వస్తుంది. 8 ఇంటూ 625 అంటే నీకు 8 5 ఎంత? అంతే కదా? 8 5 3 15. సారీ, ఇక్కడ మనకి మనం ఏంటంటే సమ్ చేసాం. ఇక్కడ 2 నెంబర్స్ అన్నాడు కదా, ఆ 2 నెంబర్స్ 5x - 3x కదా. ఆ 5x - 3x ఏమవుతుంది మనకి ప్రొడక్ట్ చేస్తే? 5 3 15 వస్తుంది. 15x² వస్తుంది. 15x² అంటే మనకి 15 ఇంటూ 625. x² అంటే ఇగో ఇది 25 స్క్వేర్ 625. సో 15 5 ఎంత? 15 5 75 75. సో 15 30 ఇది ఒక 37. ఇంకెంత ఉంది మనకి? 3 ఉంటుంది. 3 ఉంటుంది. సో తర్వాత 15 15 6 15 6 15 4 15 5 75 అంటే 16 90 93. ఓకే, 937593. ఇది మన ఆన్సర్ 9375. ఓకే, ఈ విధంగా మనం ఏంటంటే జస్ట్ వాడు క్వశ్చన్ లో ఇచ్చిన దాన్ని మనం ఫాలో అవ్వాలి అంతే. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 27. ద సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఇస్ 27. ద డిఫరెన్స్ ఆఫ్ దేర్ స్క్వేర్స్ ఈజ్ ఈక్వల్ టు 243. ఇది చెయ్యండి. ఇది జస్ట్ మనం ఏంటంటే ఆల్రెడీ చేసాం కాబట్టి, సో దీనికి ఆన్సర్ చేశారు అంటే మీరు నా ఏదైతే క్లాసెస్ ని కరెక్ట్ గా ఫాలో అవుతున్నట్టు అండ్ కాన్సన్ట్రేట్ గా వింటున్నట్టు. ఇది హోంవర్క్. ఓకేనా? ఇది హోంవర్క్. ఇది చేయండి. నాకు దీని ఆన్సర్ నాకు చెప్పాలి మీరు. ఓకే, దీని ఆన్సర్ కాదు, విత్ ప్రొసీజర్ నాకు ఇవ్వాలి. ఓకేనా? మీరు ఎలా చేశారో అది కూడా మొత్తం నాకు కామెంట్ లో పెట్టాలి ఈ ఆన్సర్. ఓకే, హోంవర్క్. నెక్స్ట్ వెన్ 8 టైమ్స్ ఆఫ్ ఎ నెంబర్ ఈజ్ యాడెడ్ టు 4 అంటే 8 టైమ్స్ ఒక నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఒక 8 టైమ్స్ ఒక నెంబర్ ఎక్స్ అనే నెంబర్ ఉంది, దాన్ని 8 టైమ్స్ అంటే ఇంటూ 8. దీన్ని నేను 4కి యాడ్ చేశాను. అంతేగా? ఈజ్ యాడెడ్ టు 4. ఇక్కడ చూడండి, ఒక సంఖ్యను 8 రెట్లు చేసి అంటే 8 అంటే ఎక్స్ని 8 రెట్లు చేస్తున్నా అంటే ఇంటూ 8 చేసి 4తో జోడిస్తే అంటే 4తో కలిస్తే తీసు తీసుకున్న ఫలితం అంటే వచ్చిన ఏదైతే నెంబర్ ఉందో ద రిజల్ట్ అప్టైన్డ్ వచ్చిన రిజల్ట్ ఏదైతే ఉందో అది ఏమైంది? స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అయింది. స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ అంటే ఏంటి? మీకు నేను ఆల్రెడీ లాస్ట్ క్లాస్ లో చెప్పాను. స్మాలెస్ట్ అంటే లార్జెస్ట్ ఎలా తీసుకోవాలంటే, అంటే స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ ఇదే కదా. దీనికన్నా తక్కువ ఏంటి? 99. ఇదేమవుతుంది అప్పుడు? ఇదేంటి? 2 డిజిట్ నెంబర్ అవుతుంది. ఇది లార్జెస్ట్ 2 డిజిట్ నెంబర్ అవుతుంది. నువ్వు 1 at 1 తీసుకున్నావు అనుకో 3 డిజిట్ నెంబర్, నీకు 100 కూడా ఉంది కదా. అందుకే స్మాలెస్ట్ 3 డిజిట్ నెంబర్ వచ్చేసి నీకు 100 అవుతుంది. సో అయినా వాట్ ఈస్ ద నెంబర్ అంటే ఆ ఎక్స్ ఏంటి అంటున్నాడు. జస్ట్ ఇదేమని చెప్పండి. ఎక్స్ ఈ 4 అట్టేస్తే 96 అవుతుంది. సో అప్పుడు ఏమవుతుంది? 8 1 8 8 2 16. 12 మన ఆన్సర్. మొత్తం ప్రీవియస్ క్వశ్చన్స్ ఇవి. ఓకేనా? ఓకే, ఇక్కడ నుంచి మనకు వచ్చేసరికి ఏంటంటే రేషనల్ ఇర్రేషనల్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా? ఇక్కడ నుంచి మనకి రేషనల్ నెంబర్ అంటే ఏంటి, రేషనల్ అంటే ఏంటి, ఓకేనా, ఇర్రేషనల్ మనం ఆల్రెడీ టాపిక్ డిస్కస్ చేసాం. రేషనల్ ఇర్రేషనల్ మళ్ళీ ఒకసారి నేను ఈ టాపిక్ చెప్పేటప్పుడు డిస్కస్ చేస్తాను. ఇది మనం రేపు చేద్దాం. రేపు మనకి నెంబర్ సిస్టమ్స్ లో మనకి ఎన్ని టైప్స్ ఉన్నాయి? సో మనకి నెంబర్ సిస్టమ్స్ లో ఇప్పుడు దాకా రేషనల్ ఇర్రేషనల్ నెంబర్ దాకా వచ్చాం. మనకి ఇంకెన్ని టైప్స్ ఉన్నాయి? సో ఇగో డివిజిబిలిటీ రూల్ ఉంది కదా, ఈ డివిజిబిలిటీ రూల్ చేశాను నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ మీకు చెప్పాను. అండ్ స్పెసిఫిసిటీ ఆఫ్ డిజిట్స్ రిలేటెడ్ కూడా నేను చెప్పాను. మన ఈ ఒక డిజిట్ ని సరి సంఖ్యల్ని 1 కలపండి, బేస్ సంఖ్యలో 2 తీసేయండి, ఆ విధంగా వచ్చే నెంబర్ ఇది కూడా మనం డిస్కస్ చేసాం. ఇప్పుడు ఈ రోజు మనం ప్రైమ్ నెంబర్స్ అండ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్ డిస్కస్ చేసాం. ఈ రెండు డిస్కస్ చేసాం. అండ్ బేసిక్ నోషన్ ఆఫ్ నెంబర్ అంటే వాడు ఏదైతే ఈ నెంబర్స్ ఇచ్చాడో ఆ విధంగా మనం క్వశ్చన్ ని ఫ్రేమ్ ఏదైతే క్వశ్చన్ ఇచ్చాడో ఆ క్వశ్చన్ నుంచి మనం ఆన్సర్ ని ఫ్రేమ్ చేసుకొని ఆన్సర్ ని తీసుకురావడం ఇది. సో నెక్స్ట్ మన ఏదైతే సెషన్ ఉందో ఇవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. ఓకే, నెక్స్ట్ సెషన్ లో ఇవన్నీ ఒకే క్లాస్ లో డిస్కస్ చేద్దాం. ఎందుకంటే ఇది మరి రిపిటేటివ్ క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. ఎక్కువ రిపిటేటివ్ క్వశ్చన్స్ ఇదేంటంటే డిఫరెంట్ క్వశ్చన్స్ అన్ని తీసుకొని చెప్పాను నేను ఇప్పుడు. సో ఇవన్నీ ఇప్పుడు నేను చెప్పిన ఏదైతే అవి ఉందో అది ఫాలో అయితే మీకు ఈ చాప్టర్ ఇంకా అసలు ఏది కూడా నెంబర్ సిస్టమ్ లో ఏ క్వశ్చన్ కూడా మీరు చేయని అవసరం కూడా లేదు. ఇంకా జస్ట్ నేను చెప్పిన క్వశ్చన్స్ ఫాలో అవుతాయి. ఎందుకంటే మనకి ప్రీవియస్ క్వశ్చన్స్ రిపీట్ అవుతున్నాయి కాబట్టి.
ఓకేనా? సో అది. సో నెక్స్ట్ వీడియోలో ఇది మొత్తం చేద్దాం. సో ఆల్రెడీ ఇది ఒక వీడియో 1 ఉంది. పార్ట్ 1 ఇదిగో. ఇది పార్ట్ 1లో ఇవి 2 ఉన్నాయి. పార్ట్ 2లో ఇప్పుడు మనకి ఇది ఉన్నాయి. టైప్ 3, టైప్ 4 ఉంది. ఇప్పుడు 5, 6 ఇగో టైప్ 5, 6, 7, 8, 9 ఇవన్నీ కూడా మనం పార్ట్ 3లో చూద్దాం. ఓకే, పార్ట్ 3లో చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను హోంవర్క్ ఇచ్చిన ఏదైతే ఉందో అది మీరు కామెంట్ బాక్స్ లో చెప్పాలి. అండ్ మీ యొక్క క్వశ్చన్స్ ఏమైనా ఉంటే క్వశ్చన్స్ కామెంట్ చేయండి. అండ్ ఫర్దర్ గా నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఏం చేయాలంటే, సో మనకి ఎస్టర్డే ఒక క్వశ్చన్ 12, 21 క్వశ్చన్. ఓకే, 21. ఓకే, ఎస్టర్డే ఈ క్వశ్చన్ వచ్చేసరికి ఓవర్లుక్ లో వేరే విధంగా చేసామంట. ఇదేంటంటే ద లీస్ట్ నెంబర్ దట్ ఈస్ డివిజిబుల్ బై ఆల్ ద నెంబర్స్ ఫ్రమ్ 2 to 10. సో 2 to 10, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 వీటన్నిటితో డివిజిబుల్ అయ్యే నెంబర్ ఏది అంటాడు. అంటే ఒక నెంబర్ ఇచ్చాడు, అన్నిటితో డివిజిబుల్ అవ్వాలి. ఇప్పుడు 9 ఉంది, ఇప్పుడు 10 ఉంది, 10 తో డివిజిబుల్ అవుతుందా? అవ్వదు. సో ఆ 1 by 1 మనం క్రాస్ చెక్ చేసుకుంటూ వెళ్దాం. ఇప్పుడు నేను 10 తో డివిజిబుల్ అవుతుందా? 10 తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ లో 0 ఉండాలి, ఇది అవ్వదు. ఇప్పుడు 100 ఉంది, 100 దేంతో? 2తో అవుతుంది. బట్ 3తో అవుతుందా? 3తో 100 అవ్వదు. ఎందుకంటే 3తో అవ్వాలంటే 1 వస్తుంది మనకి. డిజిట్ ఎంత రావాలి? 3 తో డివిజిబుల్ అయ్యేది రావాలి. ఇంకా మనకి మిగిలింది ఎంత? 25. సో ఇది 9తో అవుతుంది. 9తో అవుతుందా లేదా చెక్ చేద్దాం ఒకసారి. 5 + 2 7, 7 + 2 9, 9 వస్తుంది అంటే డిజిట్ 9తో డివిజిబుల్ అవుద్ది. ఓకేనా? సో నెక్స్ట్ వచ్చేసరికి 10 తో డివిజిబుల్ అవ్వాలంటే 0 ఉంది, 0 10 తో డివిజిబుల్ అవుతుంది. సో 4 తో డివిజిబుల్ అవ్వాలంటే లాస్ట్ మనకి 4 ఉండాలి, అంటే లాస్ట్ 2 డిజిట్స్ 4తో అవ్వాలి. 4 5 20 అవుతుంది. సో ఈ విధంగా అన్నిటితో ఇది డివిజిబుల్ అవుతుంది. సో ఇది మన ఆన్సర్. నెక్స్ట్ వచ్చేసరికి ఒక 2 క్వశ్చన్స్ మనం ఏంటంటే మిస్ చేసాం ఎస్టర్డే, కొంచెం వీడియో లెంత్ అయిందని చెప్పేసి. 31, 32 ఇక్కడ నుంచి 32, 33. ఓకే, ఇది చూడండి. ఫైండ్ ఫైండ్ సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ పాజిటివ్ నెంబర్స్ ఆఫ్ 6 డిజిట్. సో మనకేంటంటే సమ్ అంటే ఇప్పుడు స్మాలెస్ట్ నెంబర్ అండ్ లార్జెస్ట్ నెంబర్ యొక్క సమ్ ఏదైతే ఉందో అది కూడా 6 డిజిట్స్. ఇది 6 డిజిట్స్ ఉన్నాయి, ఇది 6 డిజిట్స్ తీసుకోవాలి. తీసుకొని కంటైన్స్ ఓన్లీ. సో వాడు ఏదైతే నెంబర్స్ ఇచ్చాడో 0, 4, 6, ఈ 0, 4, 6 లో మనం ఫ్రేమ్ చేసుకోవాలి. ఫ్రేమ్ చేసుకొని దాని యొక్క ఆన్సర్ అడిగాడు అనమాట. ఇగో దీనికన్నా ప్రీవియస్ క్వశ్చన్ మనం లాస్ట్ వీడియోలో మనం డిస్కస్ చేసాం కదా, దాని గురించి అడ్వాన్స్డ్ మోడ్. సో నీకేంటంటే జస్ట్ దీని యొక్క లార్జర్ నెంబర్ ఏమో, ఫస్ట్ స్మాలర్ నెంబర్ చూద్దాం. స్మాలర్ నెంబర్ ఉండాలంటే మనకి 4 ఫస్ట్, 0, 0, 0, 1, 2, 3, 4, 5. మనకేంటి 4 రాసాం, లాస్ట్ 6 ఒకటి పెడితే సరిపోతుంది కదా. మనకేంటి 6 డిజిట్స్ వచ్చింది. సో ఇది స్మాలర్ నెంబర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ లార్జర్ నెంబర్ వచ్చేసరికి మనకి ఏమవుతుంది అప్పుడు? లార్జ్ అంటే దీంట్లో పెద్ద సంఖ్య 6 కదా. మనం ఏదంటే 6, 6, 6, 6 రాద్దాం. నెక్స్ట్ మనం 4, 0 రాద్దాం. ఓకే, ఇవి రెండింటిని కలిపేయడం అంతే. సో నీకు ఈ రెండు ఇక్కడ ఈ రెండింటిని కలిపేస్తేనే నీకు వస్తుంది, అంటే 10 వస్తుంది. మనకేంటి ఇక్కడ జస్ట్ 6 డిజిట్స్ నెంబర్సే వస్తున్నాయి. సో ఇది మన ఆన్సర్ కాదు, ఇది మన ఆన్సర్ అవ్వదు, ఇది మన ఆన్సర్ అవుతుంది. సో ఒకసారి చూద్దాం. ఇక 6, 4, 46. ఇక 46 ఇక లాస్ట్ డిజిట్ అయినా చెప్పొచ్చు. 6, 6, 6, 10. సో ఇదే కదా మన ఆన్సర్. సో ఇది మన ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి మనది? సో ఆల్రెడీ చెప్పేసాం అనుకుంటా. ఓకే, 34. 34 క్వశ్చన్. ఇది కూడా మీ హోంవర్క్ అనమాట. 34 క్వశ్చన్ కూడా మీ హోంవర్క్. ఇవి 2 క్వశ్చన్ నేను ఏదైతే ఇప్పుడు హోంవర్క్ ఇచ్చానో అవి 2 చేయండి. ఇది ఏం లేదు, జస్ట్ మనకి ఇప్పుడు 301 నుంచి 399 వరకు మనకి ఏదైతే సంఖ్యలు ఉన్నాయో దాంట్లో 3 ఎన్నిసార్లు వస్తుందో అంటున్నాడు. ఇప్పుడు నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ 301 నుంచి 310 ఎన్నిసార్లు వస్తుంది? మధ్యలో 30, ఇప్పుడు 303, 303 అని వస్తుంది. అండ్ ప్లస్ మనకి ఏంటంటే 3 అనేది మళ్ళీ రిపీట్ అవుతూనే ఉంటుంది. 3 అనేది ఇగో 3 మళ్ళీ ఇక్కడ 301, 302, 303, 304 అని చెప్పేసి అలా 10 సార్లు వస్తుంది. ప్లస్ ఇంకొకటి 303 అనేది 2 సార్లు వస్తుంది. 303లో 2 సార్లు వస్తుంది కాబట్టి 10 + 1 11. సో ఈ విధంగా మీరు ఒకసారి నాకు ఆన్సర్ ఇది చేయండి. నెక్స్ట్ వీడియోలో నేను వీటికి ఆన్సర్ నేను చెప్తాను. ఓకే ఓకే. నెక్స్ట్ ఇంకేమో మిస్ చేసాం. The least number consists of 5 digit which is divisible by 97 is x. What is the sum of the digits of x?
సో మనం ఇప్పుడు ఏం చేయాలంటే ద లీస్ట్ నెంబర్ కన్సిస్ట్ ఆఫ్ 5 డిజిట్ నెంబర్, 5 డిజిట్ లీస్ట్ నెంబర్ ఏంటి మనకి 1 2 3 4 1 2 3 4 5 ఇది లీస్ట్ నెంబర్ విచ్ ఇస్ డివిజిబుల్ 97 తో డివిజిబుల్ అయ్యే లీస్ట్ నెంబర్. అంటే 97 తో నువ్వు చేసావు అనుకో నీకు సమ్ రిమైండర్ వస్తుంది. ఓకేనా, ఇక్కడ రిమైండర్ వస్తుంది. ఈ రిమైండర్ ఇంకా ఈ రిమైండర్ కి ఎంత కలిపితే 97 తో డివిజిబుల్ అవుతుందో దాన్ని దీంతో కలపండి. ఓకేనా, ఇది కలపండి, ఇది ఒక నీకు న్యూ నెంబర్ వస్తుంది. ఆ న్యూ నెంబర్ ఏదైతే ఉన్నాయో దాంట్లో ఉన్న డిజిట్స్ మొత్తం కలిపితే మనకు ఒక ఆన్సర్ వస్తుంది. సో ఆన్సరే మనది. సో ఇది కూడా హోంవర్క్. సో ఇవన్నీ మొత్తం 3 ఇచ్చాను అనమాట. సో ఇది. సో ఫర్దర్ గా నేను చెప్పేది ఏంటంటే కరెక్ట్ గా మ్యాక్సిమం సో మనకి మ్యాథ్స్, ఓకేనా, రీజనింగ్ అండ్ జిఎస్, జీకే కొంచెం లేట్ అయినా కానీ సో మ్యాక్సిమం కవర్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. నా వంతు నా సైడ్ నుంచి మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తాను. సో ఎందుకంటే సో ఇవన్నీ కూడా నేను ఒక్కడనే చెప్పాలి, ఒక్కడనే చేయాలి అంటే చూడు ఈ ఏవైతే పీడిఎఫ్స్ ఉన్నాయో సో మీకు ఓన్లీ ఇగో సెంట్రల్ లెవెల్లో ఉన్న బుక్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ బుక్స్ లో ఉన్న క్వశ్చన్స్ ఇవి మొత్తం. ఈ క్వశ్చన్స్ ని మళ్ళీ నేను ట్రాన్స్లేట్ చేసుకొని ఒక పీపీటీ లా ప్రిపేర్ చేసుకొని వాటిని మొత్తం కూడా చేసేసుకొని సో నాకు మినిమం ఒక 1 అవర్ మీకు వీడియో పెడుతున్నానంటే దాని వెనక నాకు ఒక 4 అవర్స్ 4 to 5 అవర్స్ కష్టం ఉంటుంది. ఓకేనా, సో అందుకని చెప్పేసి మీరు జస్ట్ ఏం లేదు వీడియోని లైక్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు ఎలా ఉందో కామెంట్ చేయండి. సో కామెంట్ చేస్తే ఏమవుతుందంటే నాకేంటంటే కొంచెం బూస్టింగ్ లాగా ఉంటుంది. ఓకే, అందరు చాలా మంది ఓకే కొంచెం చాలా మందికి అర్థమవుతుంది ఇంకా పెట్టమంటున్నారు కదా అని చెప్పేసి ఫర్దర్ గా నెక్స్ట్ వీడియోకి వెళ్ళడానికి కొంచెం ఎక్కువ ఇది ఉంటుంది అనమాట. ఓకే, ఎలాగైనా వీడియో చేయాలి చాలా మంది అడిగారన్న ఇది ఉంటుంది. సో ఎవరు రెస్పాండ్ అవ్వకపోతే మనకి ఎలా ఎలా ఉంటుందంటే ఓకే ఎవరు పెద్ద పట్టించుకోవట్లేదు కదా సో నెక్స్ట్ ఫర్దర్ గా వేరే కంటెంట్ చేద్దామన్న ఆ మైండ్ సెట్ ఉంటుంది అనమాట. అంతే, అంత ఇంట్రెస్టింగ్ కూడా చెప్పలేం. రివ్యూస్ రావట్లేదు కదా సరే ఏదో చెప్పేద్దాంలే అన్నట్టు ఉంటుంది అనమాట. ఇప్పుడు నా మైండ్ సెట్ కాదు ఎవరిదైనా కానీ. సో అందుకని చెప్పేసి సో లైక్ సబ్స్క్రైబ్ చేసుకున్నా చేసుకోకపోయినా సో కామెంట్ మాత్రం కంపల్సరీ చేయాలి మీరు. ఓకేనా, ఎందుకంటే మీరు కామెంట్ చేస్తేనే నాకు ఫర్దర్ గా అర్థమవుతుంది మీకు అర్థమైందా లేదా ఓకేనా అని చెప్పేసి. సో కంపల్సరీ కూడా నా వీడియో అని కాదు మీరు ఏ క్లాస్ వీడియో చూసినా కానీ ఫస్ట్ కామెంట్ చేయండి. మీకు అర్థమైతే కామెంట్ చేయండి, అర్థం కాలేదంటే సో ఇగో ఇలా కొంచెం ఇంప్రూవ్ చేసుకోండి అని చెప్పేసి మీరు మీ యొక్క ఫీడ్బ్యాక్స్ ఇవ్వాలన్నమాట. సో ఇదనమాట. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఆల్ ది బెస్ట్, ఫిర్ మిలేంగే.